నీకు ముందే చెప్తున్నాను దుర్యోధన, యుద్ధంలో ఎటువంటి యోధాన యోధులనైనా చంపేస్తాను. నేను చంపాలనుకుంటే అర్జునుడిని తప్ప మిగిలిన పాండవుల్ని చంపగలను, కానీ చంపను. అది కూడా చెప్తున్నాను. రేపు పొద్దున తాతగారు మీరు యుద్ధం చేసి చంపలేదు వాళ్ళని నన్ను అడగద్దు. నా చేత్తో నేను పాండవులను చంపను. ఎందుకనంటావేమో, ఇతపూర్వమే నీకు 1,000 మార్లు చెప్పా. వాళ్ళు ధర్మాత్ములు, అవమానములు పడిన వారు, ఓర్పు కలిగిన వారు, తండ్రి లేని బిడ్డలు. నేను తాతనయ్యుండి వాళ్ళని చంపనా నీ పక్షానున్నానని? వాళ్ళు ధర్మాత్ములు కాబట్టి వాళ్ళ 5గురిని నేను చంపను. చంపగలిగి 4గురిని చంపను. ఓడించలేక ఒకడిని ఓడించాను. నువ్వు అన్నావు కాబట్టి సర్వసేనాధిపత్యం చేస్తాను. ఏ నమ్మకంతో పెడుతున్నారండి యుద్ధానికి? ఇంకా భీష్ముడిలో ఏమైనా కపట బుద్ధి ఉందా? ఇది చేసి పెడతానని చెప్పాడా కర్ణుళ్ళే? ఆయన ముందే చెప్పేశాడు. భీష్ముడే ఈ మాటలు చెప్పిన తరువాత అసలు యుద్ధానికి వెళ్ళొచ్చా దుర్యోధనుడు? పైగా ఇంకొక మాట చెప్పాడు, నేను వాళ్ళ మీదకి వెళ్ళకపోవడం కాదు, వాళ్ళు కూడా ఉగ్రతతో నా మీదకి రారు. ఎందుకు రారు అంటావేమో, 1 నా బలదర్ప శౌర్య పరాక్రమములు అటువంటివి, 2 వాళ్ళకి నా మీదున్న పూజ్య భావన అటువంటి. తాతగారు ఆయన మీదకి ఆ యుద్ధానికి అని వాళ్ళు దర్పంతో వ్యగ్రతతో నా మీదకొచ్చి బాణప్రయోగం చెయ్యరు. నిజం, వెళ్ళలా అర్జునుడు. తాతగారి జోలిక అని మిన్నకున్నాడు చాలా రోజులు. 10 రోజులు చేశాడు యుద్ధం భీష్మాచార్యుల వారు. కాబట్టి వాళ్ళు కూడా నా మీదకి రారు. సర్వసేనాధిపత్యాన్ని అంగీకరిస్తాను, కానీ దుర్యోధన ముందే చెప్తున్నా, కర్ణుడు యుద్ధం చేస్తే నీ చేయను. నీ చేసినంత కాలం కర్ణుడు చేయకు. దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కూర్చునుండగా, అంటే ఆ సభ ఎంత ముఖ్యమైనటువంటిదో, ఎంత ప్రధానమైన విషయము అక్కడ చర్చ జరుగుతోందో గమనించవచ్చు. అటువంటిది జరుగుతుండగా మిరిమిట్లు కొననిద్దరచ్చట ఒరసికొంచరుగచూచి, విశేషమైనటువంటి కాంతి కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు సభలోంచి బ్రహ్మగారినే ఉరుసుకుంటూ వెడుతున్నారా, ఆయన్ని తగులుతూ వెడుతున్నారా అన్నట్టుగా వెళ్ళారు. కానీ వాళ్ళెవరు అన్నది గమనించలేకపోయారు. ఎవరు ఎందుకు గమనించలేకపోయారు అంటే దేవగురువు కూడా గమనించలేకపోయాడు. ఎందుకు గమనించలేకపోయాడంటే వాళ్ళ శరీరముల యొక్క కాంతి ఎలా ఉంది. ఆ కాంతి కళ్ళు బైర్లు కొమ్మేటట్టుగా చేస్తాం. దాని వలన వాళ్ళెవరో స్పష్టంగా తెలియలేదు. కానీ అది సభా మర్యాదకు అంతరాయం కదా. అంత గొప్ప సభ జరుగుతుంటే అది లక్ష్యమంటారా నిర్లక్ష్యమంటారా? ఇద్దరు మాత్రం అపారమైనటువంటి కాంతి కలిగినటువంటి శరీరములతో ఉన్నవారు బ్రహ్మగారినే ఉరుసుకుంటూ వెడుతున్నారా అన్నట్టుగా వెళ్ళారు. అది చూసి, మీరెవ్వరు ఇమ్మెయి మీరుండ సరుకు సేయని ఇట్లు ఓయడు అట్టి వారలని బృహస్పతి బ్రహ్మనడిగిన. వాళ్ళెవరు? సభలో అధ్యక్షంలో మీరు కూర్చునున్నారు కదా బ్రహ్మగారు. మీరు కూర్చునుండగా, ఇంత పవిత్రమైన సభ నడుస్తూ ఉండగా, ఇంత గంభీరమైన సభలో మధ్యలో లేచి ఎవరు అలా వెళ్ళింది? ఎవరు అంత కాంతివంతమైన శరీరములతో కదిలి సభ యొక్క దృష్టినంతా పాడు చేసిన వారు? మీరు అధ్యక్షంలో ఉండి ఉపేక్షించకూడదు కదా అని బ్రహ్మను అనడు కదా బృహస్పతి. కానీ సభాపతియే అటువంటి విషయాల్ని ఉపేక్షిస్తే, దాన్ని చూసి కూడా పట్టించుకోకుండా ఊరుకుంటే, అప్పుడు సభా గౌరవము భంగమవడానికి ఏ కారణం ఏర్పడిందో ఆ కారణమును అనుమతించినటువంటి పాపం సభాపతి ఖాతాలోకి వెడుతుంది కదా. మీరు ఊరుకోరు కదా. కానీ మరి మీరు ఎందుకు అలా ఊరుకున్నారు? వాళ్ళు ఎందుకు అలా ఉరుసుకుంటూ వెడుతున్నారు వాళ్ళిద్దరూ అని బృహస్పతి బ్రహ్మనడిగిన. దేవగురువైనటువంటి బృహస్పతి చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగాడు. అతనికి ఇట్లనియా చతురాస్యుడు అదరమున. బ్రహ్మగారు ఏం కోపగించలేదు. చాలా సంతోషిస్తున్నాను ఆదరమున, చాలా ప్రేమతో చాలా గౌరవంతో జవాబు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే బృహస్పతి సభా మర్యాద కోసం పాకులాడాడు. అంతేగాని అక్కడ బ్రహ్మగారిని ఉరుసుకుంటూ వెళ్ళాడని చెప్పి బ్రహ్మగారి మీద ప్రేమ చేతనో ఇంకొకటో కాదు. సభ గౌరవం పోకూడదు, సభా మర్యాద పోకూడదు. ఈ దేశంలో
ఒక సభ జరగడం అంటే ఎంత గౌరవాన్ని ఇచ్చేవారో ఆలోచించండి. అందరూ ఆహ్వానితులే. ఆ మాట ఎలా చెల్లుతుంది? బయట వాన పడుతోందని కాసేపు నీడగా ఉంటుంది కదా, ఇక్కడ వానకి తడవకుండా ఉంటామని లోపలికి రావడానికి కూడా ప్రవేశానికి అనుమతే? ఎలా? జిజ్ఞాసులైన వారు ఈ సభకి అర్హులు. ఏ సభ అయినా నడుస్తుంటే ఆ సభయందు ఎవరికి అనురక్తి ఉంటుందో, ఆ సభలో జరుగుతున్న విషయాన్ని మనం తెలుసుకుని జీవితాన్ని ఒబ్బిడి చేసుకుందామన్న తాపత్రయం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే సభాప్రవేశమునకు అర్హులు. అంతేకాని సభాప్రవేశం అంటే ఏదో కాలక్షేపం కోసం వెళ్ళి కూర్చునేది కాదది. అది పరమ పవిత్రమైనటువంటి విషయం. అటువంటి సభా గౌరవం పోకూడదని ఓ దేవగురువైన బృహస్పతి నువ్వు తాపత్రయపడుతున్నావు. అందుకు ఒకదాన నీ ప్రశ్న వేశావు. సభ నడుస్తుండగా అలా నడిచిన వాళ్ళెవరు? పైగా అధ్యక్షమునందున్న మిమ్మల్ని వరుసుకుంటూ పెడుతున్నారే అని అడిగావు. ఇది నాకు సంతోషకరం. అందుకని ఆదరమున ఎంత మంచి విషయం అడిగావోయ్, సభా మర్యాద నిలబెట్టాలని ఎంత తాపత్రయపడ్డావోయ్ అని ఆదరభావంతో ఆయన తపము పెంపును బలశౌర్య దర్పములను కలిగి లోకహితార్థంబుగా చరింతురేయుగమున నరుడు నారాయణుండు అన ప్రసిద్ధికెక్కిన మునులు సుమ్ము. వాళ్ళిద్దరెవరో తెలుసా? వెళ్ళిన వాళ్ళు అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నులు. వాళ్ళు గొప్ప బలము కలిగిన వాళ్ళు, గొప్ప కీర్తివంతులు, గొప్ప శౌర్యము కలిగిన వాళ్ళు, వాళ్ళు గొప్ప దర్పము కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పుడైనా ఎక్కడైనా కదిలారు అంటే ఒక వ్యక్తి యొక్క హితం కోసం కాదు, లోకముల యొక్క హితం కోసం వెడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ నరుడు నారాయణుడు అనబడేటటువంటి ఇద్దరు మునులు. వాళ్ళిద్దరూ సమస్త లోకములకు కూడా గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు కదిలేరు అంటే దాని వెనక ఏదో లోకహితం ఉంది, అందుకు ఎడుతూ ఉంటారు వాళ్ళు. అందుకే నేను ఉపేక్షించాను, అందుకు ఊరుకున్నాను తప్ప అది సభాభంగం చేయడం కోసం, సభా మర్యాద తెలియక, సభ గౌరవం తెలియక ఇచ్చ వచ్చినట్టుగా సభ జరుగుతోంది అంటే చాలా చౌకుబారు విషయం కింద తీసుకుని నడిచేటటువంటి వాళ్ళు కారు. వాళ్ళు లోకమర్యాద తెలిసిన వాళ్ళు, లోకము యొక్క హితమును అపేక్షించేవాళ్ళు. అటువంటి వాళ్ళు, అందుకే వాళ్ళ శరీరములు అంత కాంతివంతములు. వాళ్ళు నరుడు నారాయణుడు అనబడేటటువంటి మునులు. ఒకప్పుడు అడిగావు కాబట్టి చెప్తున్నాను, దేవగురువైన బృహస్పతి ఇంద్రుడు వాళ్ళిద్దరినీ ప్రార్థన చేశాడు. శత్రువుల వలన చాలా ఇబ్బంది కలుగుతోంది, ధర్మాన్ని కాపాడడానికి మీరిరువురు నాకు ఉపకరించి ఈ శత్రు బాధని పోగొట్టండి అని ఆయన అలా అడిగితే, ఇంద్రుడు అడిగినప్పుడు ఈ నరుడు నారాయణుడు పౌలోములు కాలకేయులు అనబడేటటువంటి దైత్యులందరినీ కూడా వాళ్ళిద్దరూ వెళ్ళి సంహరించారు. యథార్థమైన మాట చెప్పనా, అది ఒక్కటే తేజస్సు. ఆ ఒక్క తేజస్సు రెండుగా మారుతూ ఉంటుంది. మారినప్పుడు ఒకడు నరుడు ఒకడు నారాయణుడు అని పిలువబడతారు తప్ప యథార్థమునకు రెండూ కాంతిస్వరూపములే. తత్వతః రెండూ సమాన ధర్మములు కలిగినవి. ఒక దీపపు ప్రమిదలో రెండు ఒత్తులు వెలుగుతున్నాయనుకోండి, చూడడానికి రెండు జ్యోతులు వెలుగుతున్నట్లు కనపడుతుంది. కానీ తత్వమునందు ఆ రెండు జ్యోతులకి ఏమైనా తేడా ఉందా? ఏమి లేదు. రెండు జ్యోతుల యొక్క ధర్మము సమానముగా ఉంటుంది. రెండు దీపములుగా కనపడిన, రెండు జ్యోతులుగా వెలుగుతున్న తత్వము చేత ఆ రెండూ ఒక్కటిగానే ప్రకాశిస్తున్నట్టుగా యథార్థమునకు వాళ్ళిద్దరూ ఒకటే కాంతి స్వరూపం. కానీ వాళ్ళు రెండుగా విభాగమవుతూ ఉంటారు. అయి లోకముల యొక్క హితాన్ని సాధిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అర్జునుడు కృష్ణుడు అన్న పేరుతో భూలోకమునకు వెళ్ళారు. వాళ్ళిద్దరూ 60,000 మంది నివాత కవచులనేటటువంటి వారిని జయించి దేవేంద్రుడికి ప్రీతి కల్పించారు. వాళ్ళిద్దరూ 60,000 మందిని జయించారు. అంటే వాళ్ళ శక్తి ఎటువంటిదో నువ్వు ఆలోచించు. ఇప్పుడు కలియుగంలో అప్పుడు ద్వాపర యుగంలో వాళ్ళు ఒక అద్భుతాన్ని సాధించబోతున్నారు. ధర్మాన్ని సంరక్షించడం కోసం, అధర్మాన్ని మట్టుపెట్టడం కోసం కురుక్షేత్ర
భూమి యందు జరిగేటటువంటి ఒక మహాయుద్ధంలో ఇందులో ఒక వెలుగు నారాయణుడన్న పేరు కలిగినటువంటి వాడు కృష్ణుడై సారథి అవుతాడు. రెండవ వాడు నరుడు అర్జునుడన్న పేరుతో రథికుడవుతాడు. ఒక ఆయన రథంలో కూర్చుని ధనస్సు పట్టుకుని బాణములను ప్రయోగిస్తాడు. ఒక ఆయన రథాన్ని నడుపుతాడు. వీళ్ళిద్దరూ ఏ పక్షాన ఉంటారో ఆ పక్షానిది నిస్సందేహమైన గెలుపు. ఎందుకని అంటే అక్కడ ధర్మం ఉన్నది అని గుర్తు. ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ వాళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళి అలా నిలబడ్డారో అక్కడ లోకములన్నీ కట్టకట్టుకుని వచ్చి ఎదురుగా నిలబడినా వాళ్ళని గెలవడం సాధ్యం కాదు. ఇది ఎంతవరకు ఉంటుంది అంటే సాక్షాత్ హరుడైనా సరే వాళ్ళిద్దరూ అలా బయలుదేరితే ధర్మ సంస్థాపనార్థం వాళ్ళిద్దరు అలా యుద్ధానికి వెడితే వెళ్ళి గెలవలేడు ఎవరు, హరుడు కూడా. అంటే ఇక వాళ్ళ తేజస్సులు ఎటువంటివో, వాళ్ళ పరాక్రమం ఎటువంటిదో, వాళ్ళు ఎంత లోక రక్షణ కొరకు దీక్ష వహించి ఉంటారో నువ్వు ఆలోచించవచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరూ భూమి మీదకి వెడుతున్నారు. భూమి మీద ధర్మ సంస్థాపన చెయ్యవలసిన అవసరం వచ్చింది. అధర్మాత్ములందరూ కట్టకట్టుకుని కురుక్షేత్ర సంగ్రామ భూమికి వెడుతున్నారు. వాళ్ళిద్దరిటు నిలబడతారో అటే చెయ్యం అని ఆనాడు దేవసభలో బ్రహ్మగారి సభలో చెప్పుకున్నారు. సాక్షాత్ బ్రహ్మగారే బృహస్పతితో చెప్పిన మాట. కాబట్టి ఆ నరుడు నారాయణుడు ఇవాళ అర్జునుడు కృష్ణుడుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ రథాన్ని అధిరోహించి కురుక్షేత్ర యుద్ధభూమిలో పాండవ పక్షాన యుద్ధం చేస్తారు. ఎందుకని అంటే అర్జునుడు పాండవులలో అంతర్భాగం, కృష్ణుడు సారథిగా నిలబడతాడు. ఇంకా నీకు ఆశ ఉందా దుర్యోధన? ఇంకా గెలుస్తానని ఆశ ఉందా? గెలవగలనని అనుకుంటున్నావా? ఇంకా దేనికి యుద్ధం చేద్దామని ఆశపడుతున్నావు? ఇప్పటికైనా నీ బుద్ధి మరల్చుకోవా? ఈ కర్ణుడు లాంటి వాళ్ళందరూ గెలుస్తారని ఎలా అనుకుంటున్నావు? కాబట్టి నా మాట విను. ఇప్పటికైనా నేను చెప్పినటువంటి పరమ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధాన్ని విరమించు. అంత గొప్ప తేజోమూర్తులు నీ సోదరులు, వాళ్ళని పిలిచి సంధి చేసుకుని రాజ్య విభాగం చేసి వాళ్ళకి ఇవ్వవలసిన రాజ్యం వాళ్ళకిచ్చి వాళ్లతో ప్రేమతో కలిసి జీవనం చెయ్యి. మదినా మాటకొకింతయు బెదరవు అకార్యంబునందు ప్రియము కలిగి ఉండుదు. కౌరవులకు కాలము తుదియో కాకిట్టి గర్వితుని ఏమందున్. ఓ దుర్యోధన, నీ యందు ప్రధానమైనటువంటి అవగుణములు కొన్ని ఉన్నాయి. ఎవరు చెప్తున్నారు? భీష్ముడు మాట్లాడుతున్నాడు. భీష్ముడు మాట్లాడుతున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఏవి అవగుణములు సర్వనాశనమైపోవడానికి కారణములని దుర్యోధనుణ్ణి ఉద్దేశించి చెప్తున్నాడో అవి జరిగిన కథ అని మనం అనుకోకూడదు. దానికి భారతానికి పంచమవేద స్థాయిని కల్పించిన మహాపురుషుడు భీష్ముడు. ఆయన చెప్తున్నాడు అంటే అటువంటి అవగుణములు మన యందేమైనా ఉన్నాయా అన్నది పరిశీలించుకోవాలి. మదినా మాటకొకింతయు బెదరవు. పెద్దలైనటువంటి వారు దాని జోలికి వెళ్ళకు, అది మంచిది కాదు అని చెప్తే దాని జోలికి వెళ్లకుండా ఉండడానికి మనసులో ఒక భయం ఉండాలి. భయం మంచిది కాదు. మనిషిని భయంతో బ్రతకండి అని చెప్పకూడదు. కానీ పెద్దల పట్ల భయంతో ఉండండి, శాస్త్రం పట్ల భయంతో ఉండండి, ధర్మం పట్ల భయంతో ఉండండి, దైవం పట్ల భయంతో ఉండండి, గురువుల పట్ల భయంతో ఉండండి. గురువులంటే నేను గురువులని ప్రకటించుకోని గురువులు, సమాజంలో నిజంగా స్థాయి పొందినటువంటి గురువులు, అటువంటి గురువుల పట్ల మీరు చక్కగా నిబద్ధతతో ఉండండి అని ఒక మాట చెప్తే దాని యందు నిజంగా ఆరోగ్యవంతమైన భయం ఉండాలి. ఆ భయం ఉండడం ఆరోగ్యవంతం. ఎందుకని అంటే నేను ఈ పని చేస్తే పరమేశ్వరుడు అంగీకరిస్తాడా? భగవంతుడు ఒప్పుకుంటాడా? మా గురువు గారికి తెలిస్తే ఒప్పుకుంటారా? నీ చెయ్యొచ్చా ఇలాంటి పని అని భయపడి మానేశాడు. ఇప్పుడు పిరికివాడంటారా మీరు? కాదు, అది ఆరోగ్యవంతమైన భయం. ఆ భయం ఎక్కడుంటుందో అటువంటి వాడు వృద్ధిలోకి వస్తాడు. దుర్యోధన, ఇవాళ నీ యందు ఉన్నటువంటి చాలా పెద్ద లోపం ఏమిటంటే నీకు అసలు అటువంటి భయం లేదు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు 13వ సంవత్సరంలో సన్యాసాశ్రమ స్వీకారం చేసినటువంటి తొలినాళ్లలో
చేతిలో ఎప్పుడూ సత్యదండాన్ని పట్టుకుని ఉండాలి అనేటటువంటి ధర్మం పట్ల కించిత్ విస్మరణ పొందుతూ ఉండేవారు. అలవాటు లేని పని కదూ, అందుకని దండం చేత్తో పట్టుకోకుండా ఎక్కడో పెట్టి మరిచిపోయి వెళుతూ ఉండేవారు. ఒకసారి ఆయనకి పాఠం చెప్పేటటువంటి పండితుల్లో, అప్పటికింకా ఆయనకి వేదాంత శాస్త్ర జ్ఞానం లేదుగా, అందుకని పాఠం చెప్తుండేవారు ఒక ఆయన ఒక మాట అన్నారు, మీరు లబ్ధప్రతిష్ఠులైన తరువాత నేను మీకు ఈ మాట చెప్పినందుకు సాష్టాంగపడి క్షమాపణ కోరుతాను. కానీ ఇప్పటికి పీఠ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పక తప్పట్లేదు. మీ శరీరంలో అంతర్భాగం లాంటిది సత్యదండం, మీరు దాన్ని అలా విడిచిపెట్టి వెళ్ళకూడదు, దాన్ని పట్టుకెళ్ళడం నేర్చుకోండి అన్నారు. ఆయన మరునాడు ఎందుకో స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్న కుటీరంలోకి వెళ్ళి చూసేటప్పటికీ ఓ గుడ్డ పెట్టి గట్టిగా నడువుకి సత్యదండం కట్టుకుని ఉన్నారు. అదేమిటి అలా కట్టుకున్నారన్నారు. నిన్న మీరే కదా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో సత్యదండాన్ని వదిలిపెట్టకూడదని. నాకు కొత్త కదా, అలవాటు లేదు కదా ఈ ఆశ్రమం, మరిచిపోతున్నాను. అలా మరిచిపోకుండా ఎప్పుడూ నాతో ఉండడానికి, అలవాటుగా ఉండడానికి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఒంటికి కట్టేసుకున్నానన్నారు. ఎంత మాట వినే లక్షణం, ఎంత ఆరోగ్యవంతమైన భయం! అది కదా మహానుభావుణ్ణి కొన్ని కోట్ల మంది గౌరవించి నమస్కరించే స్థాయికి పైకెత్తింది. పెద్దల పట్ల వినయం, పెద్దల పట్ల గౌరవం, అసలు దేని పట్లనైనా ఓ మర్యాద ఉండడం మనిషి జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. అంతేకాని అన్నిటిలోనూ నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి, నాకు వాడు చెప్పడం ఏమిటి అని చెప్పి అహంకారానికి పోతే నాకన్నా తెలిసిన్నవాడెవరు, నాకు ఆయన చెప్పడం ఏమిటి, అసలు ఆయన చెప్పవలసిన అవసరం నాకేమిటి, నీ చెప్పింది ఆయన వినాలి గాని అన్న భావనే మనసులో పాతుకుపోయి ఉందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి వృద్ధిలోకి వస్తాడు అనడం సర్వకల్ల. మనిషి జీవితంలో మార్పు అన్న మాటకు అర్థం ఏంటంటే పెద్దలు చెప్పినది సారవంతమైన మాట అని తిరుగులేని సత్యంగా అంగీకరించి ఆ వినయంతో ప్రవర్తించగలగాలి. అంతేగాని పైకి ప్రవర్తించినట్టుండి లోపల మాత్రం ఇంకొకలాంటి అభిప్రాయం ఉండకూడదు. ఆయన అలా మాట్లాడడం ఏంటి అన్న అభిప్రాయం లోపల పెట్టుకుని పైకి మాత్రం గౌరవాన్ని నటించకూడదు. అది ఎప్పుడూ గౌరవంగానే లోపల నిలబడితే అది విన్నదానికి సార్థకత. అది మార్పు వచ్చింది, మనిషి అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధిని పొందుతున్నాడు అనడానికి ఒక తార్కాణం. అది లేనప్పుడు ఎన్ని విన్నా, ఎన్నాళ్ళు పక్కనున్నా ఉపయోగం ఏమి ఉంటుంది? కాబట్టి దుర్యోధన నీ యందు ఇది ప్రధానమైనటువంటి దోషం. మది నా మాటకొకింతయు బెదరవు. నేను చెప్తున్నటువంటి మాట పరమ సత్యం, నేను ఇంకొకలా మాట్లాడడానికి తెలుసు. అయినా నీకు ఆరోగ్యవంతమైన భయం లేదు, తెంపరితనం. వాళ్ళిద్దరూ నారాయణుడు నరుడు అయినా సరే నన్నేం చేస్తారు, నేను వాళ్ళని చంపేస్తానంటావు తప్ప ఎందుకు ఈ యుద్ధం, ఇంతమందిని ఎందుకు బలిపీఠం మీదకి ఎక్కించడం? నా చేతిలో ఒక పరిష్కారం ఉండగా ఆ పరిష్కారాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వెళ్ళడం ఏమిటి అన్న ఆలోచన నీకు రాదు. ఇది చాలా ప్రమాదకరమైన పోకడ సుమా. ఈ ఆరోగ్యవంతమైన భయం లేని వ్యక్తి ఎవరుంటాడో వాడొక్కడే కాదు, వాడితో పాటు చాలా మంది వెళ్ళిపోతారు. కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరంభోక్తం అధారామ విప్రియం అంటాడు మారీచుడు రామాయణంలో. నువ్వు ఒక్కడివే వెళ్ళిపోవు రావణ, నువ్వు, నీ భార్యలు, నీ బిడ్డలు, నీ సైన్యం, నీ దేశం, నీతో ఉన్న ప్రజలు అందరూ వెళ్ళిపోతారు. ఎందుకని కాంచల లంకకి అధిపతివి కనుక నీతో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. తన వెనక ఎంతమంది ఉన్నారో మనిషి అంత మర్యాదతో, అంత గౌరవంతో, అంత వినయంతో ఉండడం నేర్చుకోకపోతే వాడు కాదు పోయేది, వాడి వెనక ఉన్న వాళ్ళందరూ కూడా పోతారు. అందుకే ఎంతమందికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, ఎంతమందికి తాను నాయకత్వం వహిస్తున్నాడో, ఎంతమంది తన వెనక ఉన్నారో, ఎంతమంది తనని అనుసరిస్తారో అంత జాగ్రత్తగానూ తాను ఆలోచించగలగాలి, అంత జాగ్రత్తగానూ మార్గాన్ని నిర్దేశం చెయ్యగలగాలి. దానికి సంబంధించినటువంటి ఆరోగ్యవంతమైన భయము లోపల ఉండాలి. అది నీకు లేకపోతే నువ్వు ఒక్కడివే కాదు మడిసిపోయేది. నీ వలన రేపొద్దున్న 11 అక్షోహిణీల సైన్యం నశించిపోతుంది. ఏమనుకుంటున్నావు? కాబట్టి నీకు భయం లేకపోవడం గొప్ప అనుకుంటున్నావు, ప్రమాదం. చీల్చి చెడ్డాడి చెప్పాడు. ఒక తాతగా, ఒక గురువుగా, ఒక విజ్ఞుడిగా
ఎక్కడ దాపరికం లేకుండా కుండ బద్దల కొట్టి మాట్లాడాడు భీష్ముడు. చాలా మంది తెలియక ఒక మాట అంటుంటారు, నిజంగా భీష్ముడు తలుచుకుంటే యుద్ధం ఆగదా అండి? జనమేజయుడు కూడా అడగల ప్రారంభంలోనే. తన వంతు కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాడు. అది ధర్మపరాయణుల గొప్పతనం. వినకపోతే వాడి కర్మ. కానీ తాను చెయ్యవలసినదంతా మాత్రం తాను చేసి చూపించాడు. అందుకే మదినా మాట కొకింతయు బెదరవు అకార్యంబునందు ప్రేమ కలిగియుందువు. ఏది చెయ్యకూడదో దాని మీదే ప్రీతి. ఒక పని చేసే ముందు పెద్దలను సంప్రదించి చెయ్యాలి. నీకు అది లేదు, నీ అంతా నువ్వే నిర్ణయం చేసుకుంటావు. నిర్ణయం చేసుకున్న తర్వాత నీ నిర్ణయం నిలబెట్టడానికి మేం కావాలంటావు. యుద్ధం చేయమని భీష్ముడు చెప్పాడా? యుద్ధం చేయమని ద్రోణుడు చెప్పాడా? యుద్ధం చేయమని కృపాచార్యులు వారు చెప్పారా? విదురుడు చెప్పాడా? సంజయుడు చెప్పాడా? మునులు చెప్పారా? చెప్పరు. ఆయన చేసుకుంటాడు నిర్ణయం. ఆయన చేసుకున్న నిర్ణయానికిట వీళ్ళు గెలిపించాలట. మీరు నన్ను గెలిపించాలంట. మీరు నన్ను గెలిపించాలని వాళ్ళు లేకపోతే గెలవలేననుకున్న వాడివి మా మాట ఎందుకు వినవు? మరి మా మీద ఆధారపడిన వాడివి, మా పెద్దరికం మీద ఆధారపడిన వాడివి, మమ్మల్ని సంప్రదించవలసిన అవసరం లేదా? ముందు చెప్పవలసిన అవసరం ఉండదా? అంటే నిర్ణయం నీది, సమర్థించవలసిన అవసరం మాదా? నీకు గెలుపు తెచ్చిపెట్టడం మా వంతా? ఏమిటి నీ నడవడి? ఇలా ఉండొచ్చా? ఒక్క దుర్యోధనుడికని మీరు అనుకోకండి. ఆత్మ వివేచన చేసుకుని నిష్పక్షపాతంగా అలా మనం ఉంటున్నామా? ఒకవేళ మనం అలా ఉంటే అలా ఉండకుండా మనని మనం దిద్దుకుందాం అని అనుకోకపోతే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భీష్ముని యొక్క శ్వాస పొందిన ఆవేదనకు అర్థం లేకుండా పోతుంది. అందుకు భారతం చదువుతారు, అందుకు భారతం వింటారు. కాబట్టి అకార్యంబునందు ప్రియము కలిగి ఉందువు. చెయ్యకూడని పనులన్నిటి మీద నీకు ప్రీతి కలిగి ఉంటుందే. కౌరవులకు కాలము తిదియో కాకిట్టి గర్వతిని ఏమందున్. కౌరవులకు కాలం చెల్లిపోయింది. ఇక వాళ్ళు భూమి మీద ఉండే అవకాశం లేదు. అందరూ కట్టుకుని వెళ్ళిపోయేటటువంటి కాలము సంప్రాప్తమైపోయింది. అందుకు నీకు ఈ బుద్ధి పుట్టింది తప్ప లేకపోతే ఏమనాలి? వాళ్ళు నరనారాయణులు అర్జునుడు కృష్ణుడు అని నేను ఒక పక్క చెప్తూ ఉంటే నీ తలకెక్కట్లేదు, యుద్ధం గురించే పెడదామని నువ్వు ఆలోచిస్తున్నావంటే ఏమనుకోవాలి? కాబట్టి నేను ఇన్ని చెప్పినా నీ తలకెక్కదు కదా. యుద్ధం మొదలుపెట్టు. యుద్ధం మొదలుపెట్టిన తర్వాత నిన్ను యుద్ధం చెయ్యి యుద్ధం చెయ్యి యుద్ధం చెయ్యి అని అస్తమానం చెప్పేవాళ్ళు ఎవరు? ఇగో నీ పక్కనున్న శకుని చెప్తూ ఉంటాడు, నీ పక్కనున్న ఆ కర్ణుడు చెప్తూ ఉంటాడు, నీ పక్కన ఉన్న ఆ దుశ్శాసనుడు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు యుద్ధం చెయ్యి అని చెప్తూ వాళ్ళు వస్తున్నారు. యుద్ధం చెయ్యొద్దు 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 అని మేము చెప్తూ వస్తున్నాం. మా మాటకి నువ్వు విలువివ్వలేదు కాబట్టి ఇక మేం మాట్లాడే అవకాశం ఉండదు. యుద్ధభూమికి ఎడతాం, నిస్సంగులం, కర్మయోగులం. మా కర్తవ్యం చెప్పడం నువ్వు వినలేదు, యుద్ధం చేస్తాం. ధర్మం గెలుస్తుంది కాబట్టి మేము పడిపోతాం, అందులో సందేహం లేదు. మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు నీకు ఈ యుద్ధం చేయమని చెప్పిన వాళ్ళు చెప్పే వార్తలు ఏమిటో తెలుసా? యుద్ధం నుంచి ఎంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఎక్కడ భీష్ముడు చెప్పలేదని మీరు చెప్పగలరా? ఒక ఇంటి పెద్దగా ఎంత కుండ బద్దలగొట్టి మాట్లాడాలో అలా మాట్లాడాడు. హితములకు నాదు వచనంబులిప్పుడు విననివాడవైతేని అప్పుడు వారువడేవి వీరువడేవి అను పలుకులు విందుగాక శకుని కర్ణ దుశ్శాసనుల్ సమ్మతింప. యుద్ధం ప్రారంభమైన తర్వాత భీష్ముడు చనిపోయాడు అని వార్త వస్తుంది, ద్రోణుడు చనిపోయాడు వార్త వస్తుంది. అలాగే పెద్దలైనటువంటి వారు ఈ యుద్ధంలో నీ వలన తప్పక యుద్ధానికి ఎడుతున్న వాళ్ళు ఒక్కొక్కడు పడిపోతాడు. వాడు పడిపోయాడు, వీడు పడిపోయాడు అని వార్తలు వస్తాయి. వారు పడిరి, వీరు పడిరి, వీడు వెళ్ళిపోయాడు, వాడు పడిపోయాడు అని వార్త వస్తుంది. అప్పుడైనా వీళ్ళు బాధపడతారని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను యుద్ధం చేయమన్న వాళ్ళు ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అంటారు. ఆఖరణ నువ్వే పోతావు. అప్పటి వరకు వీళ్ళు చెప్తుంటారు, నువ్వు వింటావు. ఈ చెప్పిన వాళ్ళు కూడా పోతారు సుమా. వీళ్ళు ఉండరు, నువ్వు ఉండవు, నీ తమ్ముళ్ళు ఉండరు, మేము ఉండవు. కాబట్టి ఆలోచించుకో, ఏమిటి సాధిస్తావో. ఇక పైన నువ్వు వినేవన్నీ అప్రియ వార్తలే. ఇక పైన నువ్వు వినేవన్నీ దుర్వార్తలే. ఎందుకో తెలుసా?
నేను చెప్పిన మాట వింటలేదు కాబట్టి. అంటే తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ జీవితంలో మంచి మాట వినకపోవడం ఎంత ప్రమాదకరమో చూడండి. ఆ మూర్ఖత్వం, నేను వినను అని భీష్మించు కూర్చోవడం, ఆ మూర్ఖత్వంతో ముందుకెళ్లడం ఎంత ప్రమాదకరమైన పర్యవసానములను తీసుకొస్తుందో నిర్మోహమాటంగా చెప్పాడు భీష్ముడు. చెప్పి ఆ కర్ణుడి వంక చూసి ఒక మాట అన్నాడు. వీడు ఒకడు ఎప్పుడూ నీ పక్కన ఉంటాడు, అయిన దానికి కాని దానికి యుద్ధం చేస్తానంటూ ఉంటాడు. ఏమి యుద్ధం చేయగలడా? నరనారాయణులను ఎదుర్కొనగలడా? ఏమి ఎదుర్కొనగలడు? ఎలా నమ్ముతున్నావు ఈ కర్ణుడి మాటలు అనేటప్పటికీ కర్ణుడు వెంటనే లేచి అన్నాడు, నువ్వు ముదుసలివి, ఎందుకు నన్ను ఉద్దేశించి నువ్వు ఇలా మాట్లాడతావు? నేను దుర్యోధనుడి వలన అనేకమైనటువంటి సత్కారములను పొందాను, రాజ్యాన్ని పొందాను. కృతజ్ఞతగా ఇవాళ దుర్యోధనుడి పనుపున యుద్ధం చేయడానికి, యుద్ధ భూమికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను. మీరందరూ అలా యుద్ధం చేయడానికి నిజంగా మనసారా సిద్ధపడుతున్నారా? మీరు పాండవ పక్షపాతంతో ఉంటారు. నేను అటువంటి పక్షపాతం లేనివాణ్ణి, దుర్యోధనుడే గెలవాలని కోరుకుంటాను. ఏమిటి నా తప్పు? ఇంత గొప్ప చేసినటువంటి వాడి రుణం తీర్చుకుందామని అనుకుంటున్నాను, అందుకని దుర్యోధనుడిని యుద్ధం చేయమని చెప్పాను. నేను యుద్ధం చేసి గెలిపిస్తానని చెప్పాను. నా శాయశక్తులా పోరాడతానన్నాను. ఏమిటి నా తప్పు? మేము తప్పని మాట్లాడతామేమిటి? ముదుసలివి అంటే మూర్ఖత్వం అనేటటువంటి మాటకి వెంటనే నిలువెత్తు నిదర్శనంగా ఎలా నిలబడి కనపడతారో చూడండి. ఇంత తల కొట్టుకుని పెద్ద ఆయన చెప్తున్నాడు, వాళ్ళకి మాత్రం పరిష్కారం అంగీకార యోగ్యంగా లేదు. అలా మాట్లాడడానికే వాళ్ళు సిద్ధపడుతున్నారు. అప్పుడు భీష్ముడు కర్ణుని గురించి చెప్పడం ప్రారంభం చేశాడు. ఎంత ఉన్నది ఉన్నట్టుగా, కనీసం అప్పటికైనా మారతాడేమో, ఎందుకంటే ఇక యుద్ధానికి దగ్గరికి వచ్చేసింది సమయం, ఇక ఎక్కువ అవకాశం లేదు. ఎందుకంటే శ్రీకృష్ణ రాయబారంతో సరి, ఇంకా తర్వాత ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. అందుకే భాష ఎందు కించిత్ కాఠిన్యాన్ని పెంచి మాట్లాడుతున్నాడు. వద్దన్న పని చేస్తున్న మనవణ్ణి శాసించవలసి వస్తే ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకటనైనను వారి ఎందొకరిలోని చిదురపాలును పోలండు, సిగ్గులేక పాండవుల గెల్తునేనని పలుకుచుండు, వీరి రజ్జులు తులువలు విండ్రు తగిలి. భీష్ముడు ఇటువంటి భాష వాడాడు అంటే ఎంత మనసు చీకాకెత్తిపోయి మాట్లాడుతున్నాడో చూడండి. ఒకటనైనను వారి ఎందొకరిలోని చిదురపాలును పోలండు. ఈ కర్ణుడున్నాడే, ఆ పాండవులలో ఎవరికి కూడా ఒక తునకంత కూడా సరిపోడు. సగం పావువంతో కాదు, ధర్మరాజుతో, భీముడితో, అర్జునుడితో, నకులుడితో, సహదేవుడితో, 5గురిలో కూడా ఎవరితో పోల్చి చెప్పినప్పటికీ వాళ్ళ పరాక్రమంలో ఒక తునకకి సరిపోడు. తునక అంటే ఓ నువ్వు గింజంతా అనుకోండి, అంతకి కూడా చాలడం. కానీ సిగ్గు లేక పాండవుల గెల్తు నేనని పలుకుచుండు. సిగ్గు లేకుండా అస్తమానం పాండవుల్ని నేను గెలుస్తాను, పాండవుల్ని నేను గెలుస్తానంటాడు. నమ్మేవాడికి బుద్ధి ఉండక్కర్లా? వీడు అన్నాడే అనుకోండి, ఎన్ని మాటలు గెలిచాడు వీడు యుద్ధంలో వెళ్ళి? గెలిచాడా ఎప్పుడైనా అర్జునుణ్ణి? ఎన్ని మాటలు అవకాశం వచ్చింది, ఎన్ని మాటలు యుద్ధానికి వెళ్ళాడు? వెళ్ళినవాడు ఒక్కచోట కూడా అర్జునుణ్ణి గెలిచి తిరిగి వచ్చిన సందర్భం లేదు. అయినా వీని రజ్జులు తులువలు విండ్రు తగిలి. తులువలు రా మీరు, బుద్ధిహీనులు. వీడి మాటలు నమ్ముతుంటారు, వీడి మాటలు తలకెక్కుతాయి. వీడు వెళ్ళి యుద్ధం చేస్తాడా? వీడు అర్జునుడిని గెలుస్తాడా? పాండవుల్ని గెలుస్తాడా? ఎలా నమ్ముతున్నారు వీడి మాటలు మీరు? కాబట్టి వీడివి పొల్లు కూతలు. వీడు మాట్లాడే మాటలో ఎదిరి బలం గురించి ఆలోచించగలిగినటువంటి సమర్థత లేదు, టెంపరితనంతో మాట్లాడతాడు. ప్రాజ్ఞత అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయన పరమ శత్రువే కానివ్వండి, ఆయనలో ఉన్నటువంటి మంచి గుణం ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా, నిర్ద్వందంగా ఆయన గొప్పవాడు ఆ విషయంలో అని శ్లాఘించగలిగితేనే గొప్పతనం. శ్రీరామాయణం సుందరకాండలో హనుమ రావణాసురుణ్ణి చూడ్డానికి వెళ్ళారు. రావణాసురుడు హనుమని చూశాడు, హనుమ రావణుణ్ణి చూశారు. హనుమన్నారు, అహో రూప మహో ధైర్య మహో సత్వ మహోద్యుతి అహో రావణ రాక్షసరాజస్య
సర్వలక్షణయుక్తత అన్నారు. అబ్బా, ఏమి తేజస్సు, ఏమి డాబు! రోమకూపములలోంచి పైకి కొడుతోంది కదా తపస్సు చేసిన తేజస్సు. నిజంగా ధర్మం చేయకుండా ఉంటే ఈయన 3 లోకములను పరిపాలించగలిగిన సమర్థుడు కదా అనుకున్నాడు. అది ప్రాజ్ఞుల యొక్క లక్షణం. శత్రువుల యందు కూడా మంచిని ఆలోచిస్తారు తప్ప మంచిని కప్పెట్టి చెడునొక్కదాన్ని చూడరు. అదే రావణాసురుడైతే కిమీష భగవాన్ నంది భవే సాక్షాద్యహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఒకవేళ నేను కాని కైలాస పర్వతాన్ని కదిపినప్పుడు లంకాపట్టణానికి కోతులొచ్చి నాశనం చేస్తాయని నన్ను శపించినటువంటి నందీశ్వరుడు కాని ఇవాళ వానర రూపంతో రాలేదు కదా అని భయపడ్డాడు తప్ప అంత అరివీర భయంకరుడైనటువంటి హనుమని ప్రశంసించలేకపోయాడు. ఎదుటి వీరుల యొక్క గొప్పతనాన్ని గుర్తించలేక ఇన్ని మాటలు ఓడిపోయినా నేనే గెలుస్తాను, వాడెంత వీడెంత అంటుండడం పొల్లు కూతలు కావు, తప్పుడు కూతలు కావవి. ఎలా నమ్ముతున్నావు వీడి కూతలన్నీ? ఎలా నమ్ముతున్నావు వీడి మాటలు? ఒక్కనాడు గెలిచి చూపించాడానికి ఎప్పుడైనా? నేను చెప్తున్నాను వాళ్ళు నరనారాయణులని, అయినా వీడి మాట నమ్ముతావే వీడు గెలుస్తానంటే? కాబట్టి కేవలము వీడు మాట్లాడుతున్న మాటలను నమ్ముకుని యుద్ధానికి బయలుదేరుతున్నావు. నేను పోయినా ద్రోణుడు పోయినా పర్వాలేదు, వీడు గెలిపిస్తాడని నువ్వు అనుకుంటున్నావు. అందువలన యుద్ధం ఏర్పడుతుంది. ఈ యుద్ధమునకు ప్రధాన కారణం ఎక్కడుంది అంటే కర్ణుడి యొక్క తప్పుడు కూతలు. వాటిని నువ్వు నమ్మడం, మా వంటి వారు చెప్పిన మంచి మాటలు నీ తలకెక్కకపోవడం. ఇక్కడుంది యుద్ధం. నువ్వు మారగలిగితే, నువ్వు పెద్దలు చెప్పిన మాట వినగలిగితే ఇంత యుద్ధం లేదు, ఇంతమంది మరణించారు. కాదని పెడతావా? ఇక పైన నువ్వు వినేవన్నీ దుర్వార్తలే. దానికి కారణం మాత్రం చివరికి నీ స్నేహితుడు కర్ణుడు, నువ్వు. కాబట్టి దుర్యోధన, నా మాట నమ్ము. నిష్కారణంగా వీణ్ణి నమ్మి నువ్వు పాండవులను అదే పనిగా అవమానిస్తున్నావు. ఏదో వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నప్పుడు నువ్వు ఊరుకుని ఉంటే కథాక్రమం ఇంకొకలా ఉండేది. వాళ్ళు అర్ధరాజ్యం తీసుకోక ముందు నుంచి ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని విరాట్ రాజు గారి కొలువులో ఉన్నారన్న దగ్గర నుంచి అసూయ పెంచుకున్నావు. అప్పుడు ఈ కర్ణుడే బయలుదేరి యుద్ధానికి వెళ్ళి ద్రుపదుడి నుంచి వాళ్ళని వేరు చేసి తీసుకొస్తానన్నాడు. వీడి మాటలు నమ్ముతుంటావు, నమ్మి నిష్కారణంగా వాళ్ళని అవమానాల పాలు చేస్తున్నావు. వాళ్ళని జూదానికి పిలిచావు, మాయాజూదంలో ఓడించావు, పైబట్టలు తీయించావు, అక్కడ పెట్టించావు. వాళ్ళ ఇల్లాలు ద్రౌపదీదేవిని జుట్టు పట్టి సభకి ఇప్పించావు, వలువలు ఉప్పించావు, తొడ మీద కూర్చోమని తొడకొట్టి సంజ్ఞ చేశావు. ఇన్ని అవమానములు చెయ్యవలసిన అవసరం ఏమిటి? నిజంగా అది రాజ్యము కొరక? కేవలము నీ కక్ష. నీకు పక్కన తోడెవరు? ఈ కర్ణుడు. అయిన దానికి కాని దానికి అక్కర్లేని సలహాలన్నీ నీకు చెప్తూ ఉంటాడు. నీ బుర్రలోకి రాకూడని ఆలోచనలు ప్రవేశపెడతాడు. ఆనాడు నిండు సభలో, సభాపర్వంలో 5గురికి భార్యవైన దానివి 6వ వాడు భర్త అయితే పర్వాలేదులే, నీ 5గురు భర్తలు దాసులైపోయారు కాబట్టి 6వ భర్తని వెతుక్కో అన్నావు. ఆ మాట వీడి తలకెక్కింది. ఎక్కి వీడు తొడకొట్టి ఆమెని పిలిచాడు. ఆమె ఎవరు? వదిని గారు, తల్లితో సమానం. ఈ పాపములన్నీ ఉత్తినే పోతాయా? ఒక పతివ్రత శోకం ఉత్తినే పోతుందా? వీడు చేసిన పనులు కావా? ఈ కర్ణుడు చేసిన ప్రబోధం కాదా? ఇవన్నీ నువ్వు నమ్మలేదా? అదే పనిగా పాండవులకు అవమానములు చేశావా లేదా? వాళ్ళు పరమధర్మాత్ములు, వాళ్ళు ఓర్చుకోవచ్చుగాక. ఒకటి గుర్తుపెట్టుకో, ఇవాళ కృష్ణుడు వాళ్ళ పక్షాన నిలబడి ఉన్నాడు. ఎక్కడ ధర్మమో అక్కడ కృష్ణుడు. నీ తరమే ఇక గెలవడం. ఇక పైన నువ్వు వినేవన్నీ దుర్వార్తలే. ఇక పైన నువ్వు వినేవని ఒక్కొక్కడొక్కొక్కడు పడిపోవడమే. ఇక నువ్వు శుభ పరంపరలు వినవు. అయినా నువ్వు కర్ణుణ్ణి దూరంగా పెట్టావు, వీణ్ణి పక్కన పెట్టుకు తిరుగుతున్నావు, పాండవులను అవమానిస్తున్నావు. ఇది అత్యంత ప్రమాదమునకు కారణమవుతుంది. దుర్యోధన ఎక్కడైనా మొహమాట పడ్డాడండి? ఒక మాట చెప్పడంలో స్పష్టత లోపించడం కాని, మరి అలా చెప్తేవాడు ఏమైనా అనుకుంటాడేమో అని ఊరుకోవడం కాని, సత్యాన్ని దాచిపెట్టడం కాని ఎక్కడైనా చేశాడా? ఇంటి పెద్దగా యుద్ధాన్ని నివారించడానికి ఏ సత్యమును విస్పష్టంగా మాట్లాడాలో దాన్ని అంత విస్పష్టంగాను భీష్ముడు మాట్లాడి ఒక్కడొకండనేక విధ యుద్ధ జయంబులు కొన్నవారు వారు, ఎక్కడ నేమిసేసే ఇతడు
ఈతని తమ్ముని కూలనేసి ఉక్కెక్కిన పార్థుపై గవిసెనే పశులాతడు గ్రమ్మరింపగా అక్కడ లేడి వీడు భవదాత్మజు కోల్పడే యుద్ధ ఘోషయాత్రలో నిర్మోహమాటంగా చెప్పాడు. ఒక్కడొకండనీక విధ యుద్ధ జయంబులు కొన్నవారు వారు పాండవులు ఎక్కడికి వెళ్ళినా యుద్ధాల్లో గెలిచినటువంటి వాళ్ళు. ఒక్క సహదేవుడు వెళ్ళినా, ఒక్క నకులుడు వెళ్ళినా, దిగ్విజయ యాత్రకు వెళ్ళినప్పుడు వెళ్ళలా? మరి భీముడు ఒకవైపు, అర్జునుడు ఒకవైపు, నకుల సహదేవులు ఒకవైపు అలా వెళ్ళలా? వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఓడిపోయారా? వాళ్ళు వెళ్ళిన వైపల్లా వాళ్ళు గెలిచారు. వాళ్ళకి ఓటమి తెలియదు. వాళ్ళు అంత గొప్ప గొప్ప విజయములను సాధించిన వారు. ఎక్కడ నేమి చేసే ఇతడు, వీడేం చేశాడు ఈ కర్ణుడు? ఎక్కడికి వెళ్ళి గెలిచాడు చెప్పు నాకు. వీడు గెలిచిందేం లేదు. ఈతని తమ్ముని కూలనేసి ఉక్కెక్కిన పార్థుపై గవిసెనే. ఉత్తర గోగ్రహణం జరుగుతున్నప్పుడు ఇదే కర్ణుని యొక్క సోదరుడు సంగ్రామజిత్తు యుద్ధం చేస్తుంటే అర్జునుడు బాణములు వేసి కొట్టి చంపేశాడు. తన తమ్ముణ్ణి చంపేస్తే యుద్ధంలో అర్జునుణ్ణి ఓడించగలిగాడా? తన తమ్ముణ్ణి కనీసం కాపాడుకోగలిగాడా? ఉత్తర గోగ్రహణంలో తన తమ్ముణ్ణి చంపేస్తుంటే తమ్ముణ్ణి కాపాడుకోలేనివాడు, ఆవుల్ని కాపాడలేనివాడు, తనని తాను కాపాడుకోలేనివాడు, నిన్ను కాపాడనివాడు వీడు కురుక్షేత్రంలో అర్జునుడిని పడగొడతాడా? ఎలా నమ్ముతున్నావు వీడి మాటలో? కాబట్టి ఉక్కెక్కిన పార్థుపై గవిసెని పశులాతడు క్రమరింపగా అక్కడ లేడే వీడు. ఒక్కడే వచ్చాడు అర్జునుడు. సర్వసైన్యాలతో మనం వెళ్ళాం. అప్పుడు ఇదే మాట్లాడాడు. వస్తే రానివ్వండి, అర్జునుడైతే మరీ మంచిది, నా బాణాలతో పడగొట్టేస్తానన్నాడు. అర్జునుడు ఒక్కడే వచ్చాడు. వీడు కాదు, నువ్వున్నావు, సైన్యం ఉంది, నేను ఉన్నా, ద్రోణుడు ఉన్నాడు, అంతమంది ఉన్నారు. ఏం చేశాడు వీడు? ఏమైనా చేశాడా? వీడు ఏం చేయకపోతే పీడాపోయేది. వీడి తమ్ముడిని కాపాడుకున్నాడా? పోనీ సైన్యం మాట వదిలేవయా, ఏ ఆవుల్ని ఎత్తుకొద్దామని వెళ్ళామో ఆ ఆవులు వెనక్కి వెళ్ళిపోకుండా వీడు ఏమైనా కాపాడా? కనీసం ఆవులు వెనక్కి వెళ్ళిపోకుండా ఆవులు హస్తినాపురానికి తీసుకురాగలిగామయ్యా మనం? ఇన్ని కబుర్లు చెప్పేవాడు కనీసం ఆవుల మందని తీసుకురాగలిగాడా? ఈ ఒక్క మాట చాలదండి నిజంగా దుర్యోధనుడు మారాలంటే. అప్పటికైనా కర్ణుడి పరాక్రమం మీద అనుమానం రావద్దు. అరే తాతగారు చెప్పింది ఎంత సత్యం రా అన్న ఆలోచన రావాలి కదా. అలాగే పశులాతడు క్రమ్మరింపగా అక్కడ లేడే వీడు. ఆవుల్ని తీసుకుపోతున్నప్పుడు వీడు లేడా? అక్కడే ఉన్నాడుగా. మరి ఏం చేశాడు? భవదాత్మజు కోల్పడే ఘోషయాత్రలో. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఎన్ని జరుగుతున్నా చక్కగా అలా తలూపుతుంటావు, ఏం మాట్లాడవు. విదురుడన్ని మాట్లాడితే నీ కొడుకు నింద చేస్తుంటే కళ్ళు మూసుకుపోయి కూర్చున్నావు, నోరు మూసుకుపోయి కూర్చున్నావు. నీ కొడుకు ఘోషయాత్రలో ఓడిపోతే వీడేం చేశాడు? రక్షించాడా? మరి నీ కొడుకు ఎందుకు చెప్పావు? ఆ కర్ణుడితో కలిసి యుద్ధం ఏమిట్రా నీకని ఎందుకు మాట్లాడావు? చీల్చి చెండాడేశాడు. యుద్ధంలో కాదు, మాటలతో వాత పెట్టి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడావు నీ కొడుకుతోటి? ఎలా నమ్ముతున్నావు రా కర్ణుడిని అడగమే? కళ్ళెటూ లేవు, నోరు లేదా, మాట్లాడవా? విదురుణ్ణి నిందించినా మాట్లాడవా? అంత పుత్ర వ్యామోహమా? ఇలాగే ఉంటావా అన్న మాటలు అందులో అంతర్లీనములేనా? కాబట్టి భవదాత్మజు గోల్పడే ఘోషయాత్రలో, ఆనాడు ఘోషయాత్రలో చివరికి పాండవులు కదయా విడిపించి వీళ్ళని తీసుకొచ్చారు ఆ గంధర్వుడి దగ్గర నుంచి. ఈ కర్ణుడు ఏం చేయగలిగాడు? కాబట్టి అసలు పెద్ద దోషం ఎక్కడుందంటే ఈ కర్ణుడికి ఏ పని ఎప్పుడు చెయ్యాలో తెలియదు వాడికి. అసలు ఈ పని ఇప్పుడు చెయ్యాలి అన్న విషయం వాడికి తెలియదు. 2, ఇంకొక పెద్ద దోషం ఏమిటంటే పేలాపన. అలా ఏవి మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. తాను గొప్ప, ఇతరులు తక్కువ అని మాట్లాడుతుంటాడు. నిజానికి ఏమాత్రమూ శక్తి కలిగిన వాడు కాదు. పాండవులలో ఒక తునకకి సరిపోడు. అట్టహాసం మాటలంతే. ఇటువంటి వాణ్ణి నువ్వు నమ్ముకుని తిరుగుతున్నావు. ధృతరాష్ట్రుడా, నువ్వు ఊకొడుతూ ఉంటావు. నీ కొడుకు చెప్పిన వాటికి ఊ కొడతావు, కర్ణుడు చెప్పిన వాటికి ఊ కొడతావు. చివరికి మీ తండ్రి కొడుకు కలిసి చేసేదేమిటి? అందరినీ తీసుకెళ్లి బలిపీఠం ఎక్కిస్తారు. మీ ఇద్దరి మౌఢ్యానికి నువ్వు కొడుకుని కాదనవు, కొడుకు మా మాట వినడం, మీ ఇద్దరు వినరు. మీ ఇద్దరి మూర్ఖత్వానికి ఏమవుతుందంటే 11 అక్షోహిణీల సేన నశించిపోతుంది. ఓ 4 మిగిలితే గొప్ప. కాబట్టి ఇప్పటికైనా నా మాట విను.
బుద్ధి మరల్చుకో అని పాపం భీష్ముడు చెప్పగలిగినంత చెప్పాడు. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పాలండి? అయినా దుర్యోధనుడు వినలేదు, కర్ణుడు వినలేదు, ధృతరాష్ట్రుడు వినలేదు. అయితే ఇక్కడ మీకు అనుమానం వస్తుంది, ఏమండి వినకపోతే భీష్ముడి చేతిలో ఆయుధాలు లేవా? మూర్ఖుడా నేను రాను యుద్ధానికి అనకూడదా? నువ్వు మాట వినప్పుడు నీ మాట మేమెందుకురా వినాలి అని శపించలేడా భీష్ముడు తలుచుకుంటే? భీష్ముడు శపించడా? మరి ఎందుకు శపించాడు భీష్ముడు అంటే మీరు ఒకటి గమనించాలి. ఆయన ఎప్పుడూ కూడా పరమధర్మాత్ముడు అన్న మాటకు అర్థం ఏమిటంటే కర్తవ్యమును నిర్వహిస్తూ ఉంటాడు, తను చెప్పవలసినది చెప్తూ ఉంటాడు. కర్తవ్యత నిష్ట ఏమిటి? ఆయన ఏం చెప్పాడో అది పట్టుకోవడం అవతల వాళ్ళ కర్తవ్యం. అది పట్టుకోలేకపోయారనుకోండి, ఒక అవకాశం ఇస్తాడు, 2 అవకాశాలు ఇస్తాడు, 3 అవకాశాలు ఇస్తాడు, 4 అవకాశాలు ఇస్తాడు. ఆయన నిస్సంగి. ఆయన గుండెలు బాధేసుకుని వీళ్ళు మాట వింటలేదని తన ప్రశాంతతని తన ధర్మాన్ని తాను పోగొట్టుకోడు. అందుకే ప్రశాంత చిత్తుడు శాంతనగుండు అన్నారు సభాప్రమంలో. తన ప్రశాంతత తాను విడిచిపెట్టాడు. నేను చెప్పవలసింది చెప్పానా? నీ చెప్పింది ధర్మబద్ధమా? పట్టుకోకపోతే వాళ్ళ కర్మ. నేనేం చేయను? నేను ధార్మికంగా చెప్పవలసింది చెప్పాను. విననప్పుడు నశించిపోయేది వాళ్లే. ఆయన నిస్సంగి అయి కర్మయోగి అయి ధర్మానుష్ఠాన తత్పరుడై అలాగే నిలబడిపోతాడు. అంతేగాని వీళ్ళు వినలేదని తన స్వరూపాన్ని తాను పాడు చేసుకోడు, తన ప్రశాంతతని తాను పాడు చేసుకోడు, తాను అలాగే ఉంటాడు. అది భీష్ముని యొక్క వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనం. కాబట్టి శాపం ఎందుకు ఇవ్వాలి? చెప్తున్నాడా ఒక పక్క, ఇంకెన్నాళ్ళు ఉంటారు, అయిపోయింది, కౌరవనాశనం అయిపోతోంది, అవతల నరనారాయణులు వచ్చేశారు, ధర్మం గెలుస్తుంది, వీళ్ళందరూ కట్టకట్టుకుపోయేది. ఇక మళ్ళీ కొత్తగా తాను చేసిన ధర్మం, తాను చేసిన తపస్సు పాడు చేసుకుని శపించవలసిన అవసరమే ఉంది. అందుకే శాపం ఇవ్వడు. ఇక వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోడు? నేను మీకు ఇంత పూర్వమే ఎన్నో పర్యాయాలు దానికి జవాబు చెప్పా. ఎందుకు భీష్ముడు ఆ పక్షాన్ని విడిచిపెట్టి వెళ్ళడు అన్న విషయం మీద. ఎందుకని అంటే ప్రధానంగా శిఖండి అటువైపు ఉన్నాడు, పాండవుల వైపు బావమరిది, తాను కూడా ఎప్పుడో అప్పుడు వీరమరణం పొందాలి. కాబట్టి ఇటువైపే ఉండాలి. క్షత్రియుడు అయ్యుండి తాను వీరమరణం పొందకుండా ఎలా ఉంటాడు? కాబట్టి ఇటువైపు ఉంటాడు. నిస్సంగి, దేని గురించి తన కర్తవ్యం చేయడం తప్ప అవతలమాడు వినకపోతే తాను గుడ్డెలు బాధేసుకోడు. నేను చేయవలసింది చేశానా అదొకటే చూస్తాడు తప్ప అవతలవాడు వినలేదని తాను బెంగపెట్టేసుకోడు. నేను చెయ్యవలసింది చేస్తున్నానా అంతే. నే చేయవలసిన దాంట్లో ఏమరపాటు లేదు కదా, నే చేసింది ధర్మం కదా, నే చెప్పింది ధర్మం కదా, తాను ప్రశాంతంగా ఉంటాడు. యువతల వాడికి అది ధర్మం అని అర్థం కాకపోతే వాడి కర్మ, పాడయ్యేది వాడే, ఆయనకు వచ్చే నష్టమే ఉంది. అది భీష్మాచార్యుల వారి యొక్క గొప్పతనం. ఆయన మనసు యందు ఎంత నిస్సంగి అయి ఉంటాడు అన్నదానికి అది నిలువెత్తు తార్కాణంగా నిలబడుతుంది. అదే భీష్ముడు మళ్ళీ శ్రీకృష్ణ రాయబార సన్నివేశంలో కూడా మాట్లాడాడు. శ్రీకృష్ణుడు మహానుభావుడు వచ్చి రాయబారం నడిపినప్పుడు భీష్ముడు కూడా పెద్దవాడు మాట్లాడాలి కదా, అది సభలో మర్యాద కదా, లేచి ఆయన కూడా ఒక మాట చెప్పాడు. అనవిని భీష్ముడిట్లనియే ఆ ధృతరాష్ట్ర తనూజుతోడ నీ జనకుని మాట పట్టుమ ప్రసన్నమతిన్ మన వంశమెల్లా పావనముగ నిందు వచ్చి బుధవత్సలుడి హరి ఇట్లు చెప్పగా వినమి కడుంచెడుం తెరువు వీరల పంపొనరింపు పెంపుగన్. నా మాట వినరా దుర్యోధనుడా, నీ తండ్రి ధృతరాష్ట్రుడు చెప్పిన మాట విను. పాండవులకివ్వవలసినటువంటి అర్ధరాజ్యాన్ని పాండవులకు ఇచ్చేసేయి. ప్రసన్నమైనటువంటి మనస్సుతో మీ తండ్రి ఎందుకు చెప్పాడో, కృష్ణ భగవానుడు ఎందుకు వచ్చాడో ఇక్కడికి అర్థం చేసుకో. మన వంశమెల్ల పావనముగ ఇందు వచ్చి బుధవత్సలుడి హరి ఇట్లు చెప్పగా వినమి. భక్తుల ఎడల ప్రీతి కలిగినటువంటి వాడు, అందరికీ మేలు జరగాలనేటటువంటి విశాలమైన హృదయము కలిగిన వాడు, సకల లోకములు కూడా ఎవరిని కీర్తిస్తాయో అటువంటి మహానుభావుడు సాక్షాత్తు శ్రీహరి రాయబారిగా వచ్చి మన యొక్క హితం కోసమని ఇంతసేపు మాట్లాడి మంచి మాటలు చెప్పాడే. ఆయన చెప్పిన మాటలైనా వినాలి కదా నువ్వు. కాబట్టి నా మాట విను, ఆయన చెప్పిన మాట విను.
సర్వనాశనం అయిపోతావు అనడానికి చాలా తేలిక నిర్ణయం ఏమిటి అంటే ఆయన మాట వినకపోవడం. భగవంతుడైన శ్రీహరి చెప్పిన మాటలే వినకపోతే ఇక నువ్వు బాగుపడే మార్గం ఎక్కడుంటుందిరా? కాబట్టి కడుంచెడుం తెరువు వీరల పంపునరింపు పెంపునన్. ఇప్పటికైనా వీళ్ళందరూ సంతోషంగా హాయిగా ఉండడానికి మనసులో మార్పు తెచ్చుకో. నువ్వొక్కడివి మారి నీ నిర్ణయాన్ని మార్చుకుంటే అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ బంధుత్వం కలుపుకుంటారు, అందరూ ఆనందంగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారు. ఎవరి రాజ్యం వాళ్ళు తీసుకుని పరిపాలించుకోండి. దానికోసం ఎందుకురా ఇంత అల్లరి? ఇంతమంది పెద్దలు చెప్తున్నారు. కృష్ణుడు చెప్పాడు, నారదుడు చెప్పాడు, నేను చెప్తున్నాను, గురువు ద్రోణుడు చెప్పాడు, కృపాచార్యుల వారు చెప్పాడు, అశ్వత్థామ చెప్పాడు, నీ తండ్రి ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, తల్లి గాంధారి చెప్తోంది, సాక్షాత్ భగవంతుడైన కృష్ణ పరమాత్మ వచ్చి చెప్పాడు. అయినా వినవా? కాబట్టి నీ తండ్రి ధృతరాష్ట్రుడు బ్రతికుండగా చుట్టాలని, రాజ్యాన్ని, కీర్తిని నాశనం చేశావనేటటువంటి అపకీర్తిని మూట కట్టుకో. ఆ మాట ఎంత పెద్ద మాట అన్నాడో చూశారా? నీ తండ్రి బ్రతికుండగా అన్నాడు. ఎందుకని? పుట్టుగుడ్డి యుద్ధానికి రాడు, ఇంట్లో ఉంటాడు. ఆయన వినేది ఏమిటో తెలుసా? ఒక్కొక్కరి మరణ వార్త విన్న తర్వాత ఏం చేస్తుంటాడు? బావురుమని ఏడుస్తూ ఉంటాడు. ఆఖరిని ఏం వింటాడో తెలుసా? నువ్వు పోయావని వింటాడు. కన్న కొడుకులు అందరూ పోయారని వింటాడు. యుయుత్సుడు ఒక్కడు తప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఒక్కడే బతుకుతాడు. అందరూ పోయారని వింటాడు. మీ నాన్న ఎవరో ఒకడి కోసం ఏడవడం కాదురా, ఏ విదురుడిని విడిచిపెట్టి ఉండలేడో ఆ విదురుడు వెళ్ళిపోతాడు దూరంగా. భీష్ముణ్ణి వెళ్ళిపోతాను, గురువు ద్రోణుడు వెళ్ళిపోతాడు, మిగిలిన వీరులు పడిపోతారు, నువ్వు పోతావు, నీ తమ్ముళ్ళు పోతారు. ఇంతమందిని తలుచుకుని ఏడవడానికి మీ నాన్న ఒక్కడే ఉంటాడు. అప్పుడు మీ నాన్న ఏమంటాడో తెలుసా? ధూర్తుర్రాన వాడు వింటే ఇలా జరిగేదా అంటాడు. ఎంత అపకీర్తిని మూట కట్టుకెళ్ళిపోతావురా? ఎందుకురా? బతికున్న తండ్రిని ఏడిపించడానికి ఇంతమందిని చెప్పేస్తావా? నీ ఆశకి, నీ కోరికకి ఆలోచన ఉండొద్దురా? ఆఖరికి ఆయన ఒకటేరా బతికేది, మనం అందరం ఉండం. నీ నిర్ణయానికి పర్యవసానం అంతే. కాబట్టి విను, నా మాట విను. లేకపోతే బంధువులందరూ మడిసిపోతారు, రాజ్యము ఇటు మిగలదు, పాండవులకే విడిపోతుంది. నీకు మిగిలేది ఏమిటంటే అపకీర్తి ఒకటి, ఆయన ఏడుపు ఒకటి. ఎందుకు అలా చేస్తావు? బుద్ధి మార్చుకో. అసలు నీకు ఒక మాట చెప్పనా? కృష్ణార్జునులతో వైరం పెట్టుకోవడం నీకొక్కడికే నష్టం కదా అని నువ్వు అనుకుంటున్నావేమో, నాకే కదా నష్టం అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు నీ వెనక బయలుదేరినందుకు నీ తమ్ముళ్ళు, ఇక్కడుండి యుద్ధానికి బయలుదేరుతున్నందుకు మేము, నీకు మద్దతునిస్తూ బయలుదేరినటువంటి రాజులు, వాళ్ల సైన్యాలు 11 అక్షోహిణీలు, గుర్రాలు, ఏనుగులు, లొట్టిపిట్టలు, ఇవన్నీ చాలవన్నట్టుగా నీ బంధుత్వంలో ఉన్న చుట్టాలు వీళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోవడం ఒకెత్తు, ఇహానికి పరానికి కూడా నశించిపోతావు. ఇక్కడ నీ పేరు చెప్పేటప్పటికీ అమ్మ దుర్మార్గుడండి అంటారు. నువ్వు వెళ్ళిపోయినా నీ అపకీర్తి ఎలా మిగిలిపోతుందో తెలుసా? వాడు మాట వినండి, వాడు దుర్యోధనుడు అంటాడు. అపకీర్తికి మారు పేరుగా మిగిలిపోతావు ఈ భూమి మీద. కాబట్టి ఇహానికి పాడవుతావు, పరానికి పాడవుతావు. కాబట్టి వద్దు, నా మాట విను. వాళ్ళిద్దరికీ వ్యతిరేకంగా వెడుతున్నది నువ్వు ఒక్కడివే కాబట్టి నువ్వు ఒక్కడివే పడిపోతున్నాను అనుకుంటున్నావేమో. నీతో పాటు ఇన్ని పాడు చేసేస్తున్నావు, అదే ఆలోచించు. నా మాట విను. నీకున్న పెద్ద దుర్గుణం ఏమిటంటే మాట వినకపోవడం. ఒక్కసారి పెద్దవాడు తాతగారు ఇంత తలకొట్టుకు చెప్తున్నాడు అని నా మాట వినరా? బ్రతికిపోతారా అందరూ, కీర్తి పొందుతావురా, సంతోషంగా ఉండరా? అంతటి మహానుభావుడు, అంత రాజ్యాన్ని నిలబెట్టినవాడు, వంశాభివృద్ధిని కాంక్షించినవాడు గుండెలు బాదుకుని అడిగాడు, వినరా నా మాట ఈ ఒక్కసారి? పాండవులతో సంధి చేసుకో, సఖ్యంతో బ్రతికి, సంతోషంగా బ్రతికి. నువ్వు బ్రతికితే అందరూ బతుకుతారా, నువ్వు చచ్చిపోతే అందరూ చచ్చిపోతారు. వద్దు, నువ్వు బ్రతుకు, వాళ్ళని బ్రతకని. నా మాట విను. వినేస్తే భారతం అంతా ఎందుకు వస్తుందండి? ఎన్ని చెప్పినా, ఎంతమంది చెప్పినా అసలు ఆ మౌఢ్యం అనేటటువంటి దానికి అర్థం లేదు.
నాకన్నా గొప్పవాడేవాడు, పక్కన కర్ణుడోడు. ఇంతమంది ఇన్ని చెప్తూ ఉంటే గురువు గారి మనసు తాతగారి మనసు మార్చేస్తున్నాడు, ఈ కృష్ణుణ్ణి బంధించేద్దామని తగుదునమ్మా అని దుష్టచతుష్టయం పక్కకెళ్ళారు. పక్కకెళ్ళి కృష్ణుణ్ణి బంధించడానికి వచ్చారు. కృష్ణుడు అన్నాడు, ఒక్కణ్ణి చేసి ఇంతమంది కలిసి కట్టేస్తారా అని అమాయకుడిలా నటించి విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూపిస్తే చూడడానికి అర్హత ఎక్కడిది వాళ్ళకి? అందరూ స్పృహ తప్పి పడిపోయారు. చూడగలిగిన వాళ్ళెవరు? ఆయన ఎవరికి దివ్య దృష్టినిచ్చాడో వాళ్ళు మాత్రమే చూశారు. నారద మహర్షి చూశాడు, భీష్ముడు చూశాడు, విదురుడు చూశాడు, ద్రోణుడు చూశాడు, సంజయుడు చూశాడు. అంత సభలో చూసిన వాళ్ళ ఇదువురే. ఆ కలకలాన్ని చూసి మోగుతున్న గంటలు, మృదంగాలు, శంఖాలు, ఆ ధ్వనులు విని శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపిస్తున్నాడని ధృతరాష్ట్రుడు లేచి ఏడిస్తే అనుగ్రహించాడు కనుక చూడగలిగాడు. కాబట్టి ఎవరు ధర్మాన్ని నమ్ముకున్నారో, ఎవరు సత్యాన్ని నమ్ముకున్నారో, ఎవరు భక్తిని నమ్ముకున్నారో, ఎవరు కృష్ణుణ్ణి నమ్ముకున్నారో, ఎవరు అందరి యొక్క హితాన్ని కాంక్షించారో అటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనాన్ని చెయ్యగలిగారు. ఎవడు మూర్ఖత్వంతో ప్రవర్తించాడో ఆ దుర్యోధనుడు కాని, దుష్టచతుష్టయం కాని, ఆ పరివారం కాని, సభలో ఉన్న ఇతరులు కాని కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూడగలిగారా? చూడలేకపోయారు. చూడలేకపోయినా వాళ్ళ మూర్ఖత్వం మాత్రం వాళ్ళది. అలా కృష్ణుణ్ణి కట్టలేకపోయాం, విశ్వరూప సందర్శనం చేయించి వెళ్ళిపోయాట అన్నా ఇంకా మనం యుద్ధంలో గెలిచేస్తాం, వాళ్ళెంత వీళ్ళెంత, కర్ణుడు అదే అంటుంటాడు, దుర్యోధనుడు అదే తంపరితనంతో ఉంటాడు. ఏం చెప్పాలి? మూర్ఖత్వం అన్న మాటకి హద్దు లేదు. కాబట్టి యుద్ధానికి బయలుదేరే సమయం ఆసన్నమైంది. 11 అక్షోహిణీల సైన్యం దుర్యోధనుడు. ఒక్కొక్క అక్షోహిణికి ఒక్కొక్క సేనానాయకుణ్ణి నియమించాడు. అందులో ద్రోణాచార్యుల వారు, కర్ణుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, శల్యుడు, కృపుడు, భూరిశ్రవుడు, శకుని, కృతవర్మ, కాంభోజరాజు, సైంధవుడు 11 మందిని ఒక్కొక్క అక్షోహిణీ సైన్యానికి ఒక్కొక్కరికి నాయకత్వం ఇచ్చాడు, సేనాధిపత్యం ఇచ్చాడు. ఇచ్చి భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, తాతగారు నేను మీతో కొన్ని మాటలు చెప్పాలి. ఇంత సైన్యం ఉండడం కాదు, ఈ సైన్యమంతా కలిసి నడవాలి. ఈ 11 మందికి ఆజ్ఞలను జారీ చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన వాడై ఉండాలి. అందరి మనసులు ఒకటి చెయ్యాలి. ఎందుకనంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన అభిప్రాయంతో పెడతాడు యుద్ధానికి. మూర్ఖుడి వల్ల మనం యుద్ధానికి వెళ్లాల్సి వస్తోందని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కానీ అందరి మనసు యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత చావో బ్రతుకో కానీ యుద్ధమే ప్రధానం అని, యుద్ధం అంటే యుద్ధమే అలా నిలబడగలిగిన వాళ్ళు అయి ఉండాలి, అలా పోరాటం చేయగలిగిన వాళ్ళు ఉండాలి, అలా ఏకోన్ముఖం చెయ్యగలిగినటువంటి శక్తివంతుడు కావాలి. తాతగారు దేవతలు ఎంత తేజోవంతులు, అంత తేజోవంతులైనటువంటి దేవతలు కూడా యుద్ధానికి వెళ్ళవలసి వస్తే వాళ్ళకి ఒక సైన్యాధిపతిని పెట్టుకుంటారు. అందుకే కుమారస్వామి దేవతా సైన్యములకంతటికీ నాయకుడై విరాజిల్లుతూ ఉంటాడు. మీరు సుక్కలలో చంద్రుడు ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో ఈ వీరాధివీరుల యందు మీరటువంటి వారు. కాబట్టి మీరు సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించాలి. మీరు మా వైపు సర్వసేనాధిపతిగా అభిషేకాన్ని పొంది యుద్ధం అంతటినీ కూడా నడిపించి నాకు విజయాన్ని కట్టపెట్టండి. ఎంత చెప్పాడు? ఇంత చెప్పిన వాడి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పాడు. నేను మీతో చెప్పాను కదా, ఆయన కర్తవ్యత నిష్ఠ ఆయన. నువ్వు వినని వాడివి నీ వైపు నా యుద్ధం ఏమిట్రా అనడు ఆయన. తన కర్తవ్యం తాను చేసుకుని వెళ్ళిపోతాడు. తను చెప్పిన మాట వినలేదు అని తెలిసి కూడా ఆ కార్యాన్ని అంతే దక్షతతో నిర్వహిస్తాడు, అంతే తప్ప ఇంకొకలా చెయ్యడు. కానీ మనసులో ఉన్న మాట దాచి మాత్రం కాపట్యంతో యుద్ధం చెయ్యడు, కపట బుద్ధి ఉండదు. అందుకే దుర్యోధనుడి వంక తిరిగి ఒక మాట అన్నాడు. మీరు పాండుసుతులు నారాయణకొక్క రూప కార్యమున్న రూపు వలకవలయు కయ్యమైన వత్తు మీలోన నా ఉనికి చందమునకు ఉచితమిదియా. ఓ దుర్యోధన, నిజానికి పాండురాజకుమారులైనటువంటి పాండవులు ఒకటి, మీరొకటి నాకు కాదు. వాళ్ళు మనవలే, మీరు మనవలే. మీరు ధృతరాష్ట్రుడి కొడుకులు, వాళ్ళు పాండురాజు కొడుకులు.
అయినా మీరిద్దరూ కూడా విచిత్ర వీర్యుని యొక్క భార్యలైనటువంటి అంబిక అంబాలికల యందు జన్మించిన వాళ్లే కదా, అందుచేత నాకు మనవలే కదా, ఇద్దరూ నాకు సంబంధించినంత వరకు పరమాప్తులు, కార్యమున్న రూపు ఒలుకవలయు. కానీ నేను మీ దగ్గరే ఉంటాను, వీవైపే యుద్ధం చేస్తాను, నువ్వు కోరుకున్నట్టుగా సర్వసేనాధిపత్యాన్ని స్వీకరిస్తాను. ఎందుకో తెలుసా? కయ్యమైన ఒత్తు మీలోన నాయునికి చందమునకు ఉచితమిదియా. ఇంతకాలం నుంచి ఈ హస్తినాపురంలోనే ఉన్నానుగా, కాబట్టి ఇప్పుడు కూడా ఇటువైపే యుద్ధం చేస్తాను. ఎందుకని అటు శిఖండ్ ఉన్నాడు, పుట్టిందే నన్ను చంపడానికి, అయినప్పుడు అట్టెలా వెళ్ళడం కుదురుతుంది? ఇటే ఉండాలి, కాబట్టి ఇటే ఉంటాను. ఉన్నప్పుడు చెయ్యాలిగా, చెయ్యవలసిన కర్తవ్యం చెయ్యాలిగా, సర్వసేనాధిపతిగా ఉండన్నా ఉంటాను, అలాగే యుద్ధం చేస్తాను. అంటే నువ్వు చెప్పిన మాట నేను వింటున్నాను, కానీ నేను చెప్పిన మాట నువ్వు వినలేదు. ఇది మనసులో పెట్టుకుని సరిగా యుద్ధం చేయనని అనుకుంటున్నావేమో. దుర్యోధన, నేను చెప్పిన మాట బాగా విను. సేనాధిపత్యమును తగబూనెద నను మార్కొనంగా పురుషులు ఉర్వింగాన కిరీటినొక్కనికే నోర్వ అతండు శరములెక్కుడెరుంగున్. నేను త్రికరణ శుద్ధిగా యుద్ధం చేస్తాను. నీకొక మాట చెప్తున్నాను, నన్ను మార్కొనంగా పురుషులు ఉర్వింగాన, నేను కోదండం పట్టుకుని రథమిక్కి యుద్ధానికి విడితే నన్ను గెలవగలిగిన వాడు, నాతో సమానంగా యుద్ధం చెయ్యగలిగిన వాడు ఈ భూమి మీద ఉన్నాడని నేను అనుకోవట్లేదు. ఎవరూ నన్ను యుద్ధంలో గెలవలేరు. కానీ ముందే చెప్తున్నాను, కిరీటిని ఒక్కని నేనోర్వా, అర్జునుణ్ణి మాత్రం నేను గెలవలేను, నా వల్ల కాదు. ఎందుకు నా వల్ల కాదో తెలుసా? అతండు శరములెక్కుడెరుంగున్. అతనికి చాలా బాణాలు తెలుసు, నాకన్నా ఎక్కువ అతనికి తెలుసు. కాబట్టి అర్జునుణ్ణి ఓడిస్తానని నీకు మాట ఇవ్వలేను. అయిపోయిందా యుద్ధం? నిజానికి ఎవరిని నమ్మి వెడుతున్నాడు యుద్ధానికి? భీష్ముడిని నమ్మేనా? భీష్ముడు అర్జునుణ్ణి నేను గెలవలేను. ఎవరు గెలిచేస్తానంటున్నవాడు పక్కన? కర్ణుడు. అంతకన్నా గొప్పవాడా భీష్ముడి కన్నా? ఎవరివి కారు కూతలో తెలియట్లా? కానీ పెద్ద మనిషి తరహా అంటే అది. ఉన్న మాట ఉన్నట్లుగా భీష్ముడు చెప్పేశాడు. కాబట్టి అర్జునుడు గెలుస్తాడు, నేను గెలవను, నాకు సాధ్యం కాదు. అర్జునుణ్ణి నేను చంపుతాను, అర్జునుణ్ణి ఓడిస్తానని ఆశ పెట్టుకుంటావేమో, అటువంటి ఆశ పెట్టుకోవద్దు, నా వల్ల కాదు. ఇంకెవడైనా ఉంటే నమ్ముకో. ద్రోణాచార్యుల వారు కూడా అదే చెప్పారు, అర్జునుణ్ణి గెలవడం అంత తేలికేం కాదని చెప్పేశాడు. ఇంకా యుద్ధానికి వెళ్తాడు? ఒకనాడు చెప్తే విన్నాడు కనుకనా, ఇవాళ చెప్తే వినకపోవడానికి. కాబట్టి తెరవారి నెల్లదరమిడి నరుకుదు పాండు క్షితీశ నందనులను రూపరసేయం చేయాడదు తరుమరు నా మీద అచ్యుతగ్రతవారున్. నీకు ముందే చెప్తున్నాను దుర్యోధన, యుద్ధంలో ఎటువంటి యోధాన యోధులనైనా చంపేస్తాను. నేను చంపాలనుకుంటే అర్జునుణ్ణి తప్ప మిగిలిన పాండవుల్ని చంపగలను, కానీ చంపను. అది కూడా చెప్తున్నాను. రేపు పొద్దున తాతగారు మీరు యుద్ధం చేసి చంపలేదు వాళ్ళని నన్ను అడగద్దు. నా చేత్తో నేను పాండవులను చంపను. ఎందుకనంటావేమో, ఇతపూర్వమే నీకు 1,000 మార్లు చెప్పా. వాళ్ళు ధర్మాత్ములు, అవమానములు పడిన వారు, ఓర్పు కలిగిన వారు, తండ్రి లేని బిడ్డలు. నేను తాతనయ్యుండి వాళ్ళని చంపనా నీ పక్షానున్నానని? వాళ్ళు ధర్మాత్ములు, కాబట్టి వాళ్ళ 5గురిని నేను చంపను. చంపగలిగి 4గురిని చంపను, ఓడించలేక ఒకడిని ఓడించాను. నువ్వు అన్నావు కాబట్టి సర్వసేనాధిపత్యం చేస్తాను. ఏ నమ్మకంతో పెడుతున్నాడండి యుద్ధానికి? ఇంకా భీష్ముడిలో ఏమైనా కపట బుద్ధి ఉందా? ఇది చేసి పెడతానని చెప్పాడా కర్ణుళ్ళే? ఆయన ముందే చెప్పేశాడు. భీష్ముడే ఈ మాటలు చెప్పిన తరువాత అసలు యుద్ధానికి వెళ్ళొచ్చా దుర్యోధనుడు? పైగా ఇంకొక మాట చెప్పాడు, నేను వాళ్ళ మీదకి వెళ్ళకపోవడం కాదు, వాళ్ళు కూడా ఉగ్రతతో నా మీదకి రారు. ఎందుకు రారు అంటావేమో, 1 నా బలదర్ప శౌర్య పరాక్రమములు అటువంటివి, 2 వాళ్ళకి నా మీదున్న పూజ్య భావన అటువంటి. తాతగారు ఆయన మీదకి ఆ యుద్ధానికి అని వాళ్ళు దర్పంతో వ్యగ్రతతో నా మీదకొచ్చి బాణప్రయోగం చెయ్యరు. నిజం, వెళ్ళలా అర్జునుడు.
తాతగారి జోలిక అని మిన్నకున్నాడు చాలా రోజులు. 10 రోజులు చేశాడు యుద్ధం భీష్మాచార్యుల వారు. కాబట్టి వాళ్ళు కూడా నా మీదకి రారు. సర్వసేనాధిపత్యాన్ని అంగీకరిస్తాను, కానీ దుర్యోధన ముందే చెప్తున్నా, కర్ణుడు యుద్ధం చేస్తే నీ చేయను, నీ చేసినంత కాలం కర్ణుడు చేయకూడదు. అంటే కర్ణుడు అంటే ఎంత అసహ్యమో చూడండి. ఎందుకని అంటే ఈయన చేయలేనివన్నీ నేను చేస్తానంటాడు. వెంటనే చంపగలడా అర్జునుణ్ణి? ఆ మాట భీష్ముడికి రోషాన్ని తెప్పించింది అనుకోండి, పర్యవసానాలు వేరుగా ఉంటాయి. అందుకే వీడు యుద్ధం చేస్తే నీ చేయను, నేను యుద్ధం చేసినంత కాలం వీడు చేయడానికి వీలు. అంటే దాని అర్థం ఏమిటి? నేను పడిపోతాను, వీడిని తర్వాత చేసుకోమ్మా. ఆయనే పడిపోయినా వీడిని నమ్ముకుని యుద్ధానికి వెడితే ఇంకంతకన్నా మూర్ఖత్వానికి హద్దేమిటి? కాబట్టి నేను చేసినంత కాలం ఇతను చేయడానికి వీల్లేదు. వెంటనే కర్ణుడు లేచి అన్నాడు, నేను మాత్రం అసలు నువ్వు యుద్ధం చేస్తుంటే యుద్ధం చేయడానికి వస్తానని ఎలా అనుకున్నావు? నీ తర్వాత నేను వస్తాను యుద్ధానికి అన్నాడు. అంటే అమంగళమా కాదా? నువ్వు పడిపోయిన తర్వాత నేను యుద్ధానికి వస్తాను, నేను అప్పుడు సైనాధిపత్యం తీసుకుని నేను యుద్ధం చేస్తానులే అన్నాడు. అంటే ఇలా ప్రథమం ప్రారంభం చేస్తూనే ఒకళ్ళ చావు ఒకళ్ళు కోరుకున్నారు. భీష్ముడు పడిపోవాలి, తర్వాత కర్ణుడు యుద్ధానికి వస్తాట. అంత గొప్ప ప్రగల్భాలు. అంటే భీష్ముడు చేయకుండా వదిలేసినవన్నీ తర్వాత వెళ్ళి చేసేస్తానులేవో, అంత తేలిక ఆయన దృష్టిలో. అందుకు కదూ కారు కూతలు కూస్తుంటాడినా అని భీష్ముడు తినే అన్నాడా మహానుభావుడు అని. సర్వసైనాధిపత్యాన్ని స్వీకరించడానికి అంగీకరిస్తే భేరీ మృదంగ శంఖ మహారవములు సెలగచేయుడని పనిచి మహోదార పతాకాద్యుత్సవ గౌరవములు నడపే ఎల్ల కడలం పురిలోన్. దుర్యోధనుడు వెంటనే ఆ యుద్ధంలో ఉపయోగించేటటువంటి అత్యంత మంగళప్రదమైన ఉంటే అట్టెక్కములు, ఆ తర్వాత పతాకములు, ఇటువంటి వాటినన్నింటినీ కూడా పట్టణమంతా ఊరిరిగింపు చేయించి చాలా గొప్పగా పూజలు చేయించి భీష్మాచార్యుల వారిని తీసుకొచ్చి ఉచితాసనం మీద కూర్చోపెట్టి రత్న కలశాలు, బంగారంతో చేసిన కలశాలు, వెండితో చేసిన కలశాలు తీసుకొచ్చి అందులో పవిత్ర నదీ జలములను నింపి అందులో మణులు, పూలు, పవిత్రమైనటువంటి వృక్షముల యొక్క బెరళ్ళు, చిగుళ్ళు, ఓషధులు ఇవన్నీ వేసి మంత్రములతో తంత్రములతో ఆయన్ని అభిషేకం చేసి సర్వసేనాధిపతిగా నియమించాడు. అనేక మంది ఋత్విక్కుల్ని, పురోహితుల్ని తీసుకొచ్చి అనేకమైనటువంటి మంత్రములను గానం చేయించాడు. ఇన్ని చేయించి భీష్మాచార్యుల వారికి పట్టాభిషేకం అవగానే ఆకాశం ఒక్కసారి ఉరిమి హస్తినాపురం అంతా పిడుగులు పడ్డాయి. పిడుగులు పడి వర్షం మొదలైంది. ఆ వర్షం ఏం వర్షము అంటే అందులోంచి రాళ్ళు, నెత్తురు, ఎముకలు, పిడుగులు వర్షంలో హస్తినాపురం అంతా పడ్డాయి. పరమ అమంగళమయ. యుద్ధానికి బయలుదేరుతూ సర్వసేనాధిపతిగా భీష్ముణ్ణి పట్టాభిషేకం చెయ్యగానే ఇటువంటి వానబడింది అంటే ఇక మిగిలేవాడు ఎవడో ఉండడు అని గుర్తు. కాబట్టి ఇప్పటికైనా వెళ్ళకూడదుగా. ఇంత పట్టాభిషేకం చెయ్యగానే ఇటువంటి వానబడింది, శకునం తెలిసిపోతోంది, ఊరుకోవాలి కదా. ఆయన అన్నాడు, దానికే విరుగుడు శాంతి ఉందిగా, శాంతి మంత్రాలు ఉంటాయిగా, దానాలు చేస్తాను, దాంతో అక్కడికి అది పోతుంది, యుద్ధానికే వెళతాం. అంటే ఇంకా అసలు ఆ మూర్ఖత్వానికి హద్దు ఏముంటుందండి? ఇంక ఎవడు చెప్పగలడు అటువంటి వాడికి? సరే, భీష్మాచార్యుల వారు మహానుభావుడు, మహాప్రాజ్ఞుడు, ఎవరెవరి శక్తి ఏపాటిదో ఆయనకి బాగా తెలుసు. అందుకే అతిరథులెవరు, సమరథులెవరు, మహారథులెవరు, అర్ధరథులెవరు ఇదంతా నిర్ణయం చేశాడు. వాళ్ళ వాళ్ళ స్థాయి. అతిరథుడు అంటే చాలా గొప్పవాడు. అతిరథుల్లో దుర్యోధనుడు, కృతవర్మ, శల్యుడు, భూరిశ్రవుడు, సమరథుల్లో దుర్యోధనుడు యొక్క సోదరులు సుదక్షిణుడు, మహారథుల్లో సైంధవుడు, త్రిగర్త దేశాధిపతులు 5, అర్ధరథుల్లో నీలుడు, విందాను విందులు, ఇలా అందరి గురించి చెప్పాడు. కర్ణుడి గురించి చెప్పలా. కర్ణుడు ఎదురు చూస్తున్నాడు, ఏమంటాడు నన్నని. ఆయన దృష్టిలో ఆయనని మించిన వీరుడు లేడు. ఆయన చాలా గొప్ప కితాబిచ్చి మాట్లాడింది ద్రోణాచార్యుల వారి గురించి. ద్రోణాచార్యుల వారి గురించి చెప్పినప్పుడు నేను చెప్పా, భీష్ముడు మీకు ఆయన గురించి ఏమని చెప్పాడు, అసలు ఇటువంటి వాడు లేడు భూమండలం మీద అని చెప్పాడు. తర్వాత కర్ణుడి వంక తిరిగి దుర్యోధనుడితో అన్నాడు, ఈ కర్ణుడు అర్ధరథుడు, అంటే అందరికన్నా కూడా తక్కువ స్థాయి వీరుడు. ఎందుచేత అంటావేమో, నీకు ప్రగ్గడయును నెయ్యంపు చెలియునై కయ్యంబునకు ఎప్పుడు కాలు త్రవ్వు, పాండుపుత్రులతోడి పగకు నిన్నెసకొల్పు కొలువున రజ్జులు పలుకునట్టి రాధాసుతుండు అర్ధరథుడు, కుండలములు కవచంబు పోవుట కారణముగా బీరువారినవాడు వీరిడి
కృపన్ పెద్ద పరశురాముండు శాపమున వీని అస్త్ర వీర్యంబు చిరిచే అట్లగుట వీడు పార్థు మార్కొని మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి ఎల్లవారికి ఎంతయు తెల్లమధిపా. ఈ కర్ణుడు అర్థరథుడు. వీడేదో చాలా గొప్ప యుద్ధం చేస్తాడని నువ్వు ఆశలు పెట్టుకున్నావు. నీకు ప్రగ్గడుయును, నీకు చాలా గొప్ప మంత్రి కదూ ఈ కర్ణుడు, నీకు ఆలోచనలు చెప్తుంటాడు. నెయ్యంపు చెలియునై, మంచి చెలికాడు స్నేహితుడు, ఎప్పుడు యుద్ధానికి ముందుంటానని చెప్పి కాలు తవ్వుతూ ఉంటాడు కదూ, అటువంటి వాడు. పాండుపుత్రులు ఎంతటి వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద పగతో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. కొలువుకూటంలో అటువంటి ప్రేలాపనలన్నీ పేలుతూ ఉంటాడు. అటువంటి వీడు రాధాసుతుండు అర్థరథుడు. నిజానికి అర్థరథుడు ఎందుకో తెలుసా? నే పక్షపాతంతో చెప్పట్లా. సహజ కవచ కుండలములతో పుట్టాడు, కానీ ఆ కవచ కుండలములను తీసి దానం చేసేశాడు. దాని వలన ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. బుద్ధిహీనుడు, ఎప్పుడు ఏ నిర్ణయం చేసుకోవాలో తెలియదు, కానీ చాలా దయ కలిగినవాడు. కృపన్ పెద్ద, చాలా దయ కలిగినవాడు. ఆయన ఏమి కేవలం తప్పు చెప్పట్లేదు, ఆయనలో ఉన్న మంచిని కూడా చెప్పాడు. దయ కలిగినవాడు. అలాగే పరశురాముని యొక్క శాపం చేత ఈయనకి ఉన్నటువంటి అస్త్రముల తేజస్సు నశించిపోయింది. అందుచేతనే అర్జునుడిని యుద్ధంలో ఎదుర్కొని గెలవలేడు, మానము ప్రాణము నిలబెట్టుకోలేడు. అర్జునుడి చేతిలో ఖచ్చితంగా యుద్ధభూమిలో మరణించి తీరుతాడు. కాబట్టి ఆ విషయం అందరికీ తెలుసు. నాకేమిటి, అర్థరథుడు. కాబట్టి కర్ణుడి స్థాయి అంతే. అనగానే కర్ణుడు లేచన్నాడు, దుర్యోధన, ఈ ముసలాన్ని అసలు ఎందుకు నమ్ముతావు? ఇప్పుడే నా గురించి ఇలా మాట్లాడిన వాడు యుద్ధానికి వెళ్ళి నీకు మేలు చేస్తాడనుకుంటున్నావా? అర్జునుడితో యుద్ధం చేయలేట, పాండవుల్ని పట్టుకోట, మరి ఏం చేసి పెడతాడు నీకు? ఇలాంటి వాళ్ళని నమ్మి యుద్ధం చేస్తే ఆఖరికి మన సైన్యాన్ని పరసైన్యానికి అప్పచెప్పేస్తాడు. ఇప్పటికైనా నా మాట విని పదవిలోంచి తొలగించు, నాకీ గెలిపేమిటో నీకు నిమిషాల మీద తీసుకొచ్చి అప్పచెప్తాను. అంతేగాని ఎందుకు నమ్ముతావు ఈ భీష్ముణ్ణి అని ప్రగల్భాలు పలికాడు. పలికి పైగా అన్నాడు, ఆయన నన్ను అర్ధరథుడు అన్నాడు, నేను అంటున్నాను భీష్ముడు అర్ధరథుడు, భీష్ముడు మహారథుడు కానీ కాడన్నాడు. అసలు ఏమైనా అర్థం ఉందండి? అనగానే భీష్మాచార్యుల వారు లేచన్నాడు, ముదుకడనైన నాదు బలమున్ చలమున్ వివిధాస్త్ర శస్త్ర సంపదయును పోయి నీ గురుడు భార్గవుచే విను, అజిభూమి నాకెదిరిన వారు పెక్కెడల ఏమయరో ఎరుగన్ జగంబు నా ముదియును నీ కుమారుతనమున్ వరుసన్ విజయుండు ఎరింగెడున్. దుర్యోధన, నేను ముసలాన్ని ముసిలాడు అంటున్నావు కదూ. నేను ఒక మాట చెప్తాను విను. నాకున్న అస్త్రశస్త్ర సంపద ఎటువంటిదో, నేను ఎంత ముసలివాణ్ణో, నేను యుద్ధం ఎలా చేస్తానో, బ్రహ్మాస్త్రం కోసం పరశురాముణ్ణి ఆశ్రయించి నేర్చుకున్నావుగా, నీకు గురువేగా పరశురాముడు. వెళ్ళడుగు పరశురాముణ్ణి నేనేమిటో. ఆ పరశురాముడు ఓడిపోలా అంబ విషయంలో? మీ గురువుగారిని వెళ్ళడుగు, చెప్తాడు నేనేమిటో. నేను ముదుసలిని అర్ధరథుణ్ణి అంటున్నావుగా, నీకు పాఠం నేర్పిన గురువుగారిని అడుగు, నేనెవరో చెప్తాడు. నా చేతిలో ఓడిపోయిన ఎంతమంది రాజులు ఉన్నారో వాళ్ళని వెళ్ళడుగు, నా పరాక్రమం ఏమిటో, నా శౌర్యం ఏమిటో చెప్తారు. నువ్వు గెలిచింది ఎవరినో చెప్పు నాకు. కాబట్టి నా ముదుసలితనం ఏమిటో, నీ శక్తి ఏమిటో, నీ యవ్వనం ఏమిటో మాటల్లో కాదు, రేపు యుద్ధంలో అర్జునుడి ముందు నిలబడినప్పుడు తెలుస్తుంది. నిజం కదూ. భీష్ముడు యుద్ధం చేస్తే 2 సార్లు కృష్ణుడు రథం దిగిపోయి చక్రం పట్టుకున్నాడు. భాగవతంలో ఒకసారి చూపిస్తారు, భారతంలో 2 మాటలు జరిగింది. అంటే అర్జునుడంతటి వాడు కొట్టలేకపోతే కృష్ణుడు చక్రం పట్టుకు దిగిపోవలసి వచ్చింది. కర్ణుడు బాణాలు కాసేపు వేయకో నా రథచక్రం తెగబడిపోయిందని బతిమాలుకోవాల్సి వచ్చింది. భీష్ముడు అన్న మాట నిజమైందా? కాబట్టి రేపు పొద్దున్న అర్జునుడితో యుద్ధం చేస్తావుగా, అప్పుడు ఎవరు ముదుసలో ఎవరు ఓయిసులో ఉన్నవాడో అప్పుడు తేలుతుందిలే. ఇప్పుడు ఎందుకు అని అనుమానింపక సభలో నన్ను నీ చెప్పుకొనవలసిన నాకిమ్మి దుర్జనితుడవగు నీ ఎడ ఈసున నాకిటు పలుకవలసే సుతతనూజా. మీ అమ్మ కడుపున చెడ పుట్టావురా కర్ణ. ఎందుకంటావేమో, నేనిప్పుడు నేను పొగుడుకోలేదురా సభలో. అలా పొగుడుకోకూడదు, తప్పు. కానీ ఇవాళ
నువ్వు మాట్లాడిన మాటలకి ఒళ్ళు మండిపోయి నీ మీద ద్వేషంతో అనవసరంగా నన్ను నేను పొగుడుకున్నాను మొట్టమొదటిసారి. అలా ఎప్పుడూ తనని తాను పొగుడుకోకూడదు. కానీ నీ వలన నేను ధర్మం కొంచెం పక్కకొచ్చి పొగుడుకోవలసి వచ్చింది సభలో అంటే, ఎలా పుట్టావురా, మీ అమ్మ కడుపున చెడ పుట్టావురా నువ్వు అన్నాడు. ఇంతకన్నా ఏమనాలండి కర్ణుణ్ణి అని. ఇప్పుడే చంపేద్దును నిన్ను, రేపు పొద్దున్న యుద్ధం వరకెందుకు, ఇక్కడే చంపేద్దును కర్ణ. నెపమిడి యోహటించి ఇటు నీవు తొలంగిన పోవచ్చునే, కుపిత మనస్కుడై నరుడు కూల్ప క్రమంబున దొడ్డలెల్ల చన్న పిదప ఎట్లు తొచ్చెదు రణంబున, అప్పుడు చావకున్న దైన్యపు పరివారమున్ పతియునైన ఎరింగెదరెల్ల చందముల్. ఇవ్వాలంటే భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు, నేను రాను, భీష్ముడు చచ్చిపోయిన తర్వాత నేను వస్తాను అని యుద్ధం చేయకుండా తప్పుకుంటున్నావు. కానీ మనందరం అర్జునుడి ముందు బ్రతుకుతాం అనుకుంటున్నావా? ఎలాగో వెళ్ళిపోతాను రా, ఆయన ముందు అందరం వెళ్ళిపోతాం, పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఏదో కొంత సైన్యం మిగులుతుంది దీనంగా. ఎందుకు? నిన్ను నమ్ముకుని వెళ్ళాలి కాబట్టి యుద్ధానికి. అప్పుడు నువ్వు ఎడతావుగా యుద్ధానికి, అప్పుడు ఎలా తప్పించుకుంటావు? భీష్ముడు ఉన్నాడు యుద్ధానికి రానని చెప్పడానికి నీకు వంకేది? అప్పుడు వంక లేదు. ఇప్పుడంటే నా వంక చెప్పి యుద్ధం నుంచి పారిపోతున్నావు, అప్పుడు వంక చెప్పడానికి లేదు, యుద్ధానికి వెళ్ళాలి. వెళ్ళి అర్జునుడి ముందు నించో, అప్పుడు తెలుస్తాయి నీ ప్రగల్భాలు ఏమిటో, నీ పౌరుషం ఏమిటో, ఈ మాటలు ఏమిటో, ఈ కథలు ఏమిటో, అప్పుడు తెలుస్తాయి. నిన్ను నమ్ముకుని నీ వల్ల గెలిచేస్తానంటున్నాడే, ఆ గెలిచేస్తానని నమ్ముకున్న దుర్యోధనుడికి అప్పుడు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు యుద్ధం చేద్దుగాలివి అని అన్న తర్వాత దుర్యోధనుడు వచ్చి అయ్యో 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 అలా దెబ్బలాడుకోకండి అని శాంతపరిచి, పాండవుల వైపు అతిరథ మహారథులు ఎవరో నాకు కొంచెం చెప్పన్నాడు. పాండవులు ఉత్తరుడు, అభిమన్యుడు, సాత్యకి, ద్రుపదుడు, శిఖండి, దృష్టజ్యుమ్నుడు, దుష్టకేతుడు, భోజుడు, అజుడు, ఉత్తమౌజుడు, యుధామన్యుడు, అలాగే క్షత్రదేవుడు, జయంతుడు, అమితౌజుడు, విరాటుడు, సత్యజితుడు, ఒకడేటి ఇంతమంది మహావీరులు ఉన్నారు. వీళ్ళందరి సంగతి అలా ఉంచు. ఈ కర్ణుడు ఇంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కదా, నిజంగా రేపు పొద్దున్న కర్ణుడు వెళ్ళి అటువంటి వాళ్ళతో యుద్ధం చేయగలడని దుర్యోధన నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళతో యుద్ధం చేయడం కాదు, వీడు పేలిన ప్రేలాపనకి ఇప్పుడే చంపేద్దను. సూతపుత్ర, ఇతడు నా తల పెద్ద మోపెత్తి నమ్మియున్న ఎట్టి చోట క్రందుసేయ నాకు కాదని సైరించియున్న బ్రతికితి ఇంకా ఊరకుండు. నాకు సర్వసైనాధిపత్యం ఇచ్చావు కాబట్టి నువ్వు నమ్ముకున్న వాడిని నేను చంపేస్తే బాగుండదు, నేనే నీ పక్షం వాడితో యుద్ధం చేసినట్టుంటుందని వదిలేస్తున్నా. కర్ణా, ఇక నా ముందు నిలబడకు, పో, ఇంకా నిలబడితే చంపి అదలబారేస్తాను. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కర్ణుడు. భీష్ముడు ఉన్నంతకాలం కర్ణుడు యుద్ధం చేయడు కాబట్టి నేను యుద్ధం చెయ్యను అని పక్కకెళ్ళిపోయాడు. పాండవులలో అతిరథ మహారథుల్ని చెప్పి భీష్ముడు ఒక మాట చెప్పాడు. వారందరూ ధర్మవైభవంబున తపస్సంపద ఎక్కుడు జనులకెల్లా ధనువు ఆరంగంబులను పరిణితులు తా కోర్తురు పరులకు ఓర్వరాని కొల్తల కలరు పెక్కులు పరాక్రమములు వేర్వేర చేసిన వీరులు ఒక్క మొగమై తాకిన వెడగంద కుండునే మన సేన మున్నవమానపాటు దుఃఖపాటు కలిగి తొడరంగ వచ్చిన వారుగాన అలతిపోరు ప్రాణమ అసపడక యోపినంతయో పెనగుదురు అది సహించి నిలుచుట అరిది మనకు. పాండవులతో యుద్ధం అంటే ఏమనుకుంటున్నారో సేనాధిపతులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అపారమైనటువంటి తపస్సు కలిగిన వాళ్ళు, అపారమైనటువంటి ధర్మనిష్టాగరిష్ఠులు, అన్నిటినీ మించి ధనుర్వేదాన్ని చాలా గొప్పగా నేర్చుకున్న వాళ్ళు. మామూలుగా యుద్ధానికి వస్తేనే ఒక్కొక్కడిది ఒక్కొక్క రకమైన పరాక్రమం, ఒక్కడు చాలు. అటువంటి వాళ్ళు 5గురు వస్తున్నారు. 5గురు కలిసి రావడం ఒకెత్తు, అనేకమైన అవమానములు పడున్నారు, ఎన్నో కష్టాలు పడున్నారు. ఇన్ని అవమానములకు, ఇన్ని కష్టములకు కారణమైన వాళ్ళు ఎదురుగుండా కనపడుతుంటే వాళ్ళు వదిలిపెడతారా? వెనక్కి తిరగరు, ఒడిసి పట్టేస్తారు. అంత గొప్ప యుద్ధం చేస్తారు. మామూలు యుద్ధం కాదు, ఇప్పుడు మరీ ప్రబలిన ఉత్సాహంతో చేస్తారు. అటువంటప్పుడు మన ప్రాణాలు మనం నిలబెట్టుకోవడం, మన సైన్యాన్ని మనం కాపాడుకోవడం అంత తేలిక విషయం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని శ్రద్ధతో యుద్ధం చెయ్యడం చాలా అవశ్యం. కాబట్టి అలా యుద్ధం చెయ్యండి అని చెప్పి దుర్యోధనుడి వంక తిరిగి ఒక మాట చెప్పాడు. నరుడి మానమువాడనంగ వశమే నాకంత వారిందు ఎవ్వరు లేరు ఇంకను పుట్టరు
ఆ పులికి దుర్వారోజ్యముండైన ఆ హరియం తోడటే ఏమి చెప్పుదు అతండా సేనలంకాచునొక్కరుడు కీటడగించు నీ బలములన్ గండీవ దుర్గాంతుడై. పాండవుల గురించి పాండవుల యుద్ధం గురించి దుర్యోధన నీతో చెప్పాను, కానీ ఒక్క మాట నీతో చెప్తున్నాను. వీళ్ళందరూ ఒకెత్తు, అర్జునుడు ఒక్కడే ఒకెత్తు. అర్జునుడు లాంటి వీరుడు ఇత పూర్వం ఈ భూమి మీద పుట్టలేదు, ఇప్పుడు భూమి మీద లేడు, ఇక ముందు పుడతాడని నమ్మకం లేదు. అంతటి మహావీరుడు అర్జునుడు. పెద్ద పులి వచ్చినట్టు వస్తాడు యుద్ధానికి, దానికి తగ్గట్టు ఆయన సారథి శ్రీకృష్ణుడు. ఇప్పుడు అర్జునుడు ఒకడే తన సైన్యాన్నంతటినీ కాపాడుకుని నీ సైన్యాన్ని మట్టు పెట్టేస్తాడు. అతను ఒక్కడు చాలు. అతనికి పోలిక చెప్పడం, అతని పరాక్రమం చెప్పడం, అతని శౌర్యం చెప్పడం నాకు కూడా చేత కాదు. అటువంటి అర్జునుడు వైరిపక్షంలో ఉండగా నువ్వు యుద్ధానికి ఎడుతున్నావు. నీ కర్మ ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అలాగే నేను ఎవరితో యుద్ధంలో ముందుకి వెళ్ళలేనో, ఎవరిని గెలవలేనో కూడా చెప్పా. అర్జునుడిని గెలవలేనని, పాండవులను ప్రయత్నపూర్వకంగా నేను చంపను అని కూడా చెప్పా. అలాగే ఇంకొక మాట చెప్తున్నా, పాండవ పక్షంలో ఇంకొక వీరుడు ఉన్నాడు, అతనితో కూడా నేను యుద్ధం చెయ్యను. పాండవుల దిక్కు రధికుల ఖండిత బలులైన నా మొగంబునబడి ఉద్దండత చుపగలేరు శిఖండిని ఒక్కరుని చంపగాని కుమారా. పాండవుల వైపు మిగిలిన వాళ్ళు ఎవరు రాని వాళ్ళ తల మిగలదు, పడగొట్టేస్తాను. కానీ ఒక్క శిఖండి వస్తే మాత్రం యుద్ధం చెయ్యను. ఉత్తర క్షణంలో శిఖండితో యుద్ధం చెయ్యకుండా తప్పుకుంటా. అవసరమైతే ధనుర్బాణములు వదిలిపెట్టేస్తాడు. ఎందుకని అంటే నాకు యుద్ధంలో కొన్ని ధర్మాలున్నాయి, అవి నేను పెట్టుకున్నటువంటి నియమాలు. ఆడువారితో నేను యుద్ధం చెయ్యను. మొదట ఆడువారిగా ఉన్న వారితో కూడా నేను యుద్ధం చెయ్యను. ఆడువారి పేరు పెట్టుకుని యుద్ధానికి వచ్చినా నేను యుద్ధం చెయ్యను. యుద్ధానికి వచ్చిన పురుషుడిలో ఆడువారి ఆకారం ఉన్నా నేను యుద్ధం చెయ్యను. ఆడువారిగా పుట్టి మగవాడిగా మారినవాడైనా నేను యుద్ధం చెయ్యను. శిఖండి మొదట ఆడుదానిగా పుట్టి తర్వాత మగవాడిగా మారింది మీకు అందరికీ తెలుసు. కాబట్టి శిఖండి నా ఎదురుగుండా యుద్ధానికి వచ్చి నిలబడితే నేను శిఖండితో యుద్ధం చెయ్యను. కాబట్టి రేపొద్దున్న నీ మీద ఆశ పెట్టుకున్నాను తాత, నువ్వు వాళ్ళని ఇది చెయ్యలేదు వాళ్ళని అది చెయ్యలేదు అని నన్ను అంటావేమో. అవతల వైపు ఉన్నటువంటి పౌరుష పరాక్రమములు ఎటువంటివో నీకు చెప్పాను. నువ్వు నమ్ముకున్న కర్ణుడు అర్ధరథుడు. నిశ్చయాత్మకంగా చెప్తున్నాను, వాళ్ళు వస్తున్నది కేవలం యుద్ధానికి కాదు, విపరీతమైనటువంటి అవమానములు పడి క్రోధంతో వస్తున్నారు. కాబట్టి వాళ్ళని తట్టుకోవడం అంత తేలిక కాదు. నిష్కర్షగా చెప్పాను. నేను పాండవుల జోలికి వెళ్ళను, వాళ్ళని పడగొట్టను. నీకు చెప్పాను, యుద్ధంలో అర్జునుణ్ణి గెలవలేను. అర్జునుడికి నాకన్నా బాణాలు ఎక్కువ తెలుసు అంటే నేనే అర్జునుడి చేతిలో పడిపోయే అవకాశం ఉంది. అది కూడా నీకు చెప్పాను. ఇన్ని చెప్పి అప్పుడే నువ్వు వీటన్నిటికీ అంగీకరించిన తరువాత సర్వసేనాధిపతిగా నేను అభిషేకం చేయించుకున్నాను. ఇకపైన మీ అందరూ కూడా పూనికతో యుద్ధం చేయడానికి సిద్ధం కండి అని భీష్ముడు తాను చెప్పవలసినటువంటి మంచి మాటలన్నీ కూడా ఎక్కడా కపటం లేకుండా, దాపరికం లేకుండా, రేపొద్దున్న తనని నింద చేయడానికి అవకాశం లేకుండా తాను పెట్టుకున్న నియమాలేమిటో, యుద్ధంలో తాను ఎంత ధర్మానికి కట్టుబడి ఉంటాడో చెప్పి యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. చాలా సంతోషించాడు దుర్యోధనుడు. ఇన్ని చెప్పినా తాతగారు స్వచ్ఛంద మరణం ఉన్నవాడు, అవధ్యుడు. విశేషించి ఆయన కోదండం పట్టుకుని నిలబడితే దేవదానవులందరూ కలిసి కట్టుకుని ఎదురొచ్చినా పడగొట్టగలరా? ఇటువంటి భీష్ముడు సర్వసేనాధిపతి అయి ఉండగా నన్ను గెలవగలిగిన వాడెవరు? గెలుపు నాకు వచ్చి తీరుతుందనుకున్నాడు. కాబట్టి ఆయన మనసులో సంతోషం అయింది. భీష్ముడు ఒకలా కోరుకున్నందుకు, ఆయన అలా యుద్ధం చేయగలుగుతున్నందుకు భీష్ముడి సంతోషం భీష్ముడిది. ద్రౌపదీదేవి అవమాన భారం తీరేటట్టుగా యుద్ధం చేయగలుగుతున్నందుకు పాండవుల సంతోషం పాండవులది. మొత్తానికి ఇది జరిగేది యుద్ధమైనా అందరూ సంతోషంగా ఉన్నారన్న మంగళప్రదమైన వార్త దగ్గర ఇవాల్టి విశేషాన్ని పూర్తి చేసి రేపటి నుంచి
అత్యంత ప్రధానమైనటువంటి మలుపులతో కూడుకున్నటువంటి రసవత్తరమైన ఘట్టములు ఆవిష్కరింపబడవలసిన అవసరం ఉన్నది. కృష్ణ పరమాత్మ అనుగ్రహించి పలికించుగాక. కాబట్టి రేపు సాయంకాలం మళ్ళీ 7 గంటలకి కలుసుకున్నప్పుడు పునః